करवावहै तेजस्विनामस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं तद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं तत्सत्। మనము జిజ్ఞాసాధికరణము చెప్పుకుంటూ వస్తున్నాము. ఇంతవరకు కూడా ఈ జిజ్ఞాసాధికరణములో మనకి యొక్క బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ విషయంలో జిజ్ఞాస, బ్రహ్మ విషయంలో జిజ్ఞాస కాబట్టి మరి ఈ జిజ్ఞాసకి అనేక రకాల వికల్పాలు ఎందుకు వచ్చినాయి అని వచ్చిందనమాట. ఆత్మే బ్రహ్మమై ఉన్నది, అది తెలుసుకోవలసి ఉన్నది అన్నప్పుడు సామాన్యంగా అందరికీ నేను అని తెలుసు. శరీరేంద్రియాలతో కూడిన సంసారి అనే తెలుసు అనమాట. ఈ నేను అనేది చైతన్య స్వరూపము. చైతన్యం సర్వవ్యాపకమైంది. సర్వవ్యాపకమైనది కాబట్టి, రెండవది లేనిది కాబట్టి ఇదే బ్రహ్మము. కాబట్టి ఆత్మాచ బ్రహ్మ అని శృతి చెప్తుంది. ఎలా అయితే మనకి లోకంలో అగ్గిపుల్ల నిప్పు ఉంటుంది, అలా బీడి సిగరెట్ నిప్పు ఉంటుంది. ఆ నిప్పు ఆ దృష్టితో అది అల్పము అని మనకు అనిపిస్తుంది. నిప్పు రవ్వ కూడా మనకి అదేముందిలే పెద్ద నిప్పు కాదు అనిపిస్తుంది. కానీ ఆ నిప్పు రవ్వే ఊరిని ఇంకా ఎంత పెద్ద అడవినైనా సరే తగలబెట్టేస్తుంది. దానికి వ్యాపకత్వం మనకి తెలియదు అనమాట. దాని వ్యాపకత్వాన్ని నువ్వు ఏ ప్రకారంగా శాసిస్తున్నావు అంటే దాని ఉపాధిని బట్టి, అది ఏ ఇంధనాన్ని పట్టుకోనుందో, ఏ కణాన్ని లేక కట్టెని లేక బొగ్గుని, అలాగా అంత మాత్రమే నువ్వు అనుకుంటావు. దాన్ని ఉపాధి పరిచ్ఛిన్నం అంటాం. ఇట్లాగే నేను కూడా ఉపాధి పరిచ్ఛిన్నమైన చైతన్యమని, ఇది అల్పమైనది, అనంతమైన లక్షణములు దీనిలో లేదు అని అంటాం. నిజంగా చూస్తే నిప్పులాగే ఈ చైతన్యం కూడా, ఎరుకుతత్వం కూడా అంతే వ్యాపకమైన జ్ఞానం. అందుకని ఎవరైనా బుద్ధికే దడుస్తారు, కొంతమంది నోటికి దడుస్తారు. నోటికి దడుస్తారంటే మనకు సమాధానం ఇచ్చే అంత ఇది కూడా ఉండాలి కదా, ఆ శబ్దానికి శబ్దం ఇయ్యాలి. నీ నోటితో నేను పడలేను బాబు, ఎందుకని అది ఇదేమిటంటే ఎక్సర్సైజ్ చేయాలి బాగా. ఏది? నోటి ఎక్సర్సైజ్ చేయాలి. ఇది నోటి ఎక్సర్సైజ్కి శాస్త్రంతో పని ఉండదు. ఆ ట్యాబుల దగ్గర ఉంటుంది, కొళాయిల దగ్గర, అక్కడ నిలబడితే మనకు వచ్చేస్తుంది. అక్కడ నిలబడినామనుకోండి ఆ మాటలన్నీ మనలోకి వచ్చేస్తాయి.
ఇంకా ఏ ఏ గూడాలు ఉంటాయి కదా గుడిసెలు, అక్కడ సాయంత్రం కానీ పగలు కానీ ఏదో ఒకటి మధ్యలో ఏమో పనులకు పోయి ఉంటారు, పగలేమో పోయేటప్పుడు గొడవ, రాత్రి అంతా చేరిన తర్వాత మళ్ళీ వేసుకొచ్చుంటారు గొడవ. అప్పుడు మీరు ఆ పక్కన అపార్ట్మెంట్ తీసుకొని ఉన్నారనుకో, మీరు ఉండలేరు అక్కడ. ఇదేంటి ఇదేం గోలయ్యా రోజు వెళ్తా కేసుకెళ్ళి వాళ్ళు రోజు తాగి వచ్చేది గొడవలు పడేది ప్రతి చిన్న విషయానికి. దానికి శాస్త్రం లేనటువంటి ఇది అనమాట. ఆ రకంగా బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి బాగా విశేషమైన జ్ఞానాన్ని, అనంతమైన జ్ఞానాన్ని గ్రహించుకున్నప్పుడు, శాస్త్రీయమైన జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ముందు కూడా మనం ఆగలేమన్నమాట. వాళ్ళు యుక్తులు దానికి ఆ స్థాయిలో ఉండాలి మనుషులు. ఆ స్థాయిలో ఉంటేనే సరిపోతారు, ఆ స్థాయి లేకపోతే ఉండాలన్నమాట. అది సమ ఉజ్జీవులు అయి ఉండాలన్నమాట. కాబట్టి బుద్ధిలో అనంతత్వం వచ్చినప్పుడు బుద్ధి భేదములు రావు. బుద్ధిలో అల్పత్వం వచ్చినట్లయితే బుద్ధి భేదములు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ నేను విషయంలో ఆత్మ చైతన్యము బ్రహ్మము అనే దానిలో ప్రసిద్ధమా అప్రసిద్ధమా అని ప్రారంభమైంది. నేను అనేది ప్రసిద్ధంగానే బ్రహ్మత్వముగా ప్రసిద్ధి కాదు, అహం బ్రహ్మాస్మిగా ప్రసిద్ధి కాదు. ఎక్కడ ప్రసిద్ధది? బ్రహ్మవేత్తలకే, శాస్త్రము బాగా తెలిసిన వారికే ప్రసిద్ధి. ఇతరత్ర అది ప్రసిద్ధము కాదు, నేనే ప్రసిద్ధి కాదు. కాబట్టి ఆ నేను గురించి చెప్పేటువంటిది ఏదైనా శాస్త్రం ఉంటే ఉపనిషత్తులే, వేదాంతమే చెప్తుంది. ఇతరత్ర ఎవరు చెప్పరు అనమాట. అట్లా అందుకని ఇతర శాస్త్రాల్లోకి దూరేమనుకోండి, మనకి అంతఃకరణంలో ఆల్రెడీ అల్పత్వాదులు ఉంటాయి. నేను ఇక యథార్థ జ్ఞానం చెప్పరు, చెప్పకపోయేటప్పటికీ ఏదో ఒకటి చెప్తారు కదా, అదేంటి కర్మోపాసన. అప్పుడు కర్మోపాసనల వల్ల కర్మోపాసనలకు ఏం కావాలి? శరీరం కావాలి. కర్మోపాసనలకు ఏం కావాలి? సాధనకి ఏం కావాలి? శరీరం. మరి ఆ శరీరం ఎక్కడ ఉంటుందమ్మా? ఎవరికి ఉంది సరిగ్గా? ఏదో ఒక రోగాలన్నీ వస్తుంటాయి కదా. అందువల్ల కర్మోపాసనలకి మనము చేయలేము, కర్మోపాసనలు చేయలేము. అందుకనే ఎప్పుడైనా సరే ఇలా కర్మోపాసనలు వాళ్ళు సాధన సాధ్యాలు కర్మలు చెప్తారు కనుక అక్కడ జ్ఞానం కలిగేది ఉండదు. ఎందుకు ఉండదంటే తను తాను అల్పంగానే భావించుకున్నప్పుడే కర్మ చేయాలి. తను తాను పాపిగా, పుణ్యం కావాలి అనుకునేవాడుగా, ఫలితం కావాలి అనుకునేవాడికే కర్మ చేయాలి. మళ్ళీ జ్ఞానం కలగదు అనమాట. మరి జ్ఞానానికి ఏం చేయాలంటే వివేకం చేయాలన్నమాట. ఆ వివేకం చేయించే శాస్త్రము బ్రహ్మ విద్య, వేదాంతము, ఉపనిషత్తులు. ఈ విషయంలోనే వేదాంత విషయం తెలియకపోతే, బ్రహ్మ విద్యా విషయంలో ఉంది ఈ విషయం అని తెలియకపోతే అందరూ కూడా ఈ ప్రకారంగా అనేక రకాల వాదోపవాదాలు చేసుకుంటారు. ఈ వాదోపవాదాలు మనం కూడా బయటపడాలంటే వేదాంత శాస్త్రమే ప్రమాణం అని తెలుసు, వేరేది కాదు. ఏ ఆశ్రమాలైనా మీరు ఉండండి, వేదాంత శాస్త్రం చెప్పకపోతే మీకు అందరికీ కూడా జీవితంలో ఈ వాదోపవాదాలే ఉండిపోతాయి. యోగ సాధన విషయంలో, ఉపాసన విషయంలో, కర్మోపాసన విషయంలో అన్నీ వస్తుంది అనమాట. ఎప్పుడైతే వేదాంత సిద్ధాంతం దగ్గరికి వస్తామో అక్కడ మాత్రం సాధన సాధ్యరహితం అని వస్తుతంత్రం, ఈ జ్ఞానము మన స్వరూపమై ఉంది అని చెప్పేటువంటిది ఉంది కదా. ఉపనిషత్తులే చెప్తాయి వేదాంతనామ ఉపనిషత్ ప్రామాణ్యం అనేది. అప్పుడు మనకి శాంతి ఇస్తుంది మనసు. అది మన స్వరూపమైంది, మనలో ఉండే ఆరోపాలన్నీ తొలగించుకోవాలి. అందుకనే అధ్యాసని వృత్తి చేసుకోవాలి. అది అందుకని మీరు ఏ ఆశ్రమంలో అయినా ఉండండి,
ఉండండి, ఇంకా సాధన సాధ్యాల్లోనే ఉన్నారండి, ఇంకా వేదాంత శాస్త్రం ప్రారంభం కాలేదు. అదే కదా. అందుకని ఏర్పేటలో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఆ పేచీ కోరుతూనే ఉంటారు. పేచీ చెయ్యాలి, అదని ఇదని గందరగోళం చేసేస్తారు. ఈ భక్తులు అనేవాళ్ళు ఉన్నారు, జనాలు, వాళ్ళకి తగ్గరు, వాళ్ళకి బాగానే వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూషన్, వీడు కన్ఫ్యూషన్ చేస్తుంటారు. ఇద్దరిద్దరు సరిపోతారు. వీళ్ళకి అక్కర్లేని విషయం వాళ్ళకి అక్కర్లేని విషయం, ఇద్దరిద్దరు ఒకటే. ఎవరంటే ఇద్దరు ఆయన మందల నేను మందల. మళ్ళీ ఒక మాట మాత్రం తీర్మానం వస్తుంది, మన బోటు వాళ్ళకి అది సాధ్యమో, ఎన్ని అడవులు పోవాలి, కొండలు గుహలు పుట్టలకు పోవాలి, ఎన్ని జన్మలు ఎత్తాలి, ఈ జన్మలోనే కలిగిపోతే చూడండి రాంగ్ మ్యాటర్. అందుకని వేదాంత శాస్త్రం దగ్గరికి వెళ్ళనంత వరకు, వేదాంత శాస్త్రాన్ని మనం నింద చేసేంత వరకు, మనం దూరం చేసుకునేంత వరకు మనకే నష్టం అనమాట. జిజ్ఞాస ఎక్కడ చేయాలి? వేదాంతి దగ్గర. వేదాంత శాస్త్రం వేదాంతి దగ్గరికి వెళ్ళాలి, వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి. అది శ్రవణమే. తెలుసుకోవడం అనేది, తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? దేన్ని తెలుసుకుంటావు నువ్వు? చెప్పితే తెలుసుకోవాలి. తెలుసుకునేవాడు చెబితేనే తెలుసుకోవాలి. ఆ చెప్పేవాడు ఉన్నాడు కదా, వేదాంతి, బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞుడుగా ఉండవలే అనమాట. అప్పుడు చెప్తారు. ఇప్పుడు సాధన చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 10 నిమిషాలు చెప్పేస్తారు, సరిపోతుంది. ఇంకా చెప్పలేరు వాళ్ళు, వాళ్ళ దగ్గర మ్యాటర్ అయిపోయి ఉంటుంది. సాధన చేసేవాళ్ళు ఎందుకని? చేసుకో అంటాడు లాస్ట్లో. అన్పాయింట్మెంట్ కాదు అది, ఏమంటారా? చేసుకో, ఆ స్థితికి రా అంటాడు. ఆ స్థితికి అది అర్థమైతే, పక్కనేమో ఒకడేమో ఇడ్లీ అమ్ముతున్నాడు, ఇంకోటేమో ఇడ్లీ పిండి అమ్ముతున్నాడు. ఇడ్లీ పిండి అమ్మేవాడు ఏమంటాడమ్మా? ఇడ్లీ వేసుకోబో అంటాడు. ఈ ఇడ్లీ అమ్మేవాడు ఏం చేశాడు? తిను అంటాడు. తినరా అంటాడు. తినరా? వీడేమో ఇడ్లీ చేసుకోబో, పిండిస్తా అంటాడు. ఆ టైప్ ఎక్స్ప్లెయిన్ చేయను. కాబట్టి అక్కడ జిజ్ఞాస లేదు, అక్కడ జిజ్ఞాస కర్మ లేదు. అక్కడ ఏముంది? శేష షష్ఠి ఉంది. అక్కడ బ్రహ్మ కొరకు వచ్చినాడు, ఆయన బ్రహ్మ కొరకు ఏదో చెప్పినాడు, సాగుతుంది. బ్రహ్మ కొరకు దేనికి వచ్చినాడు? బజార్కి మన వస్తువు కోసం వచ్చినాడు, పలానా వస్తువు కోసం వచ్చాడు, అది తీసుకొని పోతాడు. ఇట్లాగా కొరకు అనేది తీసుకునేది. చూసారా, మీ ఇక్కడ షష్ఠి యొక్క ఉంది, తెలుసుకునేది. బ్రహ్మము తెలుసుకునేది, బ్రహ్మము కొరకు ఉండేది. అర్థమైంది. అందుకనే భగవంతుడికి ఇక్కడ గీతలో కూడా వస్తుంది, ఆ పాయింట్లో వచ్చినప్పుడు చెప్తుంటాడు, ఎప్పుడైనా సరే భగవంతుడి కొరక, భగవంతుడే ఇదంతా అని అంటారు. వాళ్ళు వైష్ణవులు చూస్తుంటే భగవంతుడు కొరకు అంటారు. భగవంతుడే కొరకు నేను పూజిస్తున్నాను అంటాడు. వీళ్ళేమంటారు? అనన్య భక్తులు, భగవంతుడేనయ్యా జగత్తంతా, ఈ భగవద్ రూపంలో ఉండేటువంటి ఈ యొక్క పరమాత్మని మేము ఆరాధిస్తున్నాం. ఇంకా వీడి వేటికలో ఉండడం, భగవంతుడి కొరకు పూజ చేస్తున్నాను, భగవదార్థం అనేవాడు వేటికలో ఉంటాడు. చేసి 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 ఆయన రావాలి, ఈయనకి దర్శనం ఇయ్యాలి. ఈయనకేమో ఆల్రెడీ దర్శనం ఇచ్చేసాడు ఏ రూపంలో? నేను, నాది సమస్త జగత్తు, దాని అనన్యాస్యంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్య. బుద్ధిలో ఉండి నేనే చూస్తాను మిమ్మల్ని, బుద్ధిని కాపాడుకుంటాను. భగవంతుడు అనన్యంగా తెలుసుకున్న వాడికి బుద్ధిలోనే ఉంటాడట, అన్నీ చెప్తుంటాడట. అయ్యా ఇట్లా చేసుకో, ఇట్లా చేసుకో, ఇట్లా చేసుకో, బుద్ధిరూపుడుగా ఉంటాడు. అందుకని వాళ్ళు నిత్యాభియుక్తానాం ఉంటాడు. నిత్య అభియుక్తం, నిత్యముగా దానిలోనే ఉంటారు. ప్రతి ఇంద్రియంలోనూ, ప్రతి విషయంలోనూ
ప్రతి తలంపులోనూ పరమాత్మ కంటే అన్యమైనది రెండవది లేనే లేదు అన్నమాట. అట్లా మీకు ఏదైనా మీకు అంతఃకరణంలో ఏదైనా సంకల్పం వచ్చిందనుకోండి, వివేకపరమైనది, నిగ్రహపరమైనది వస్తే అది భగవత్ సంకల్పం తెచ్చుకో. నేను తెలుసుకోవాలి, అది భగవత్పరమైనది అనమాట. విషయపరమైనది వస్తే అది కాదు, మీది. విషయాల గురించి ఆలోచనలు వస్తే మీది. శాస్త్రీయంగా వస్తే, శమధిమాదుల పరంగా వస్తే, భగవత్పరంగా వస్తే అదెవరిది? భగవంతుడు ఇచ్చిన సంకల్పం ఇది. అది గమనించుకోవాలి. ఏది సక్సెస్ అవుతుంది అంటే విషయపరమైనది సక్సెస్ కాదు. నీ పాఠానికి వెళ్ళాలి, భగవత్ సంకల్పం అన్నమాట. నేను మందిరానికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, భగవత్ సంకల్పం. అట్లాగా ఏదైనా సరే కర్మకు సంబంధించింది, ఉపాసనలకు సంబంధించింది, శాస్త్రాలకు సంబంధించినవి ఏవైనా ఉంటే అది భగవత్ సంకల్పాలు. ఆయన దానికి ప్రేరేపిస్తాడన్నమాట. వ్యవహారపరంగా మనకి నేను విషయాలు అది చేయాలి ఇది చేయాలి అంటావు కదా, అదంతా ఎవరిది? ఆయన ఏమైనా చేయమంటాడు? ఇవన్నీ ఆయన చేయమండు, అదొకటి. రెండోది ఇంకోటి ఏంటంటే, మనం చేసే వ్యవహారాలన్నీ అది శరీరమాద్యం కలుదర్భ సాధనం చేసేమంటే ఆయనకే వినియోగం అవుతాయా? ఆత్మజ్ఞానానికి మోక్షం కొరకే మేము చేసేది, మోక్షం కొరకే మేము ఉన్నది అనేది కానీ చేస్తే అప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంది. బాగా తిన్నాము, ఎవరికి తిన్నాము? శరీరానికి కాదు. ఈ శరీరం మనం నిలబెట్టుకుంటే మనం చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, చింతన చేయొచ్చు, చెప్పవచ్చు, వాడి పని ఉంటుంది. అందుకనే చాలా మనకి గురువులు చెప్పినవన్నీ ఉన్నాయి. అవన్నీ చదువుకోవడమే నా లక్ష్యం అనుకుంటే అది మంచి సంకల్పమా? ఎన్ని గృహ వ్యవహారాలన్నీ అవన్నీ చెయ్యాలి, పూర్తి కావాలి అనేది అది భగవత్ సంకల్పమా? చెప్పండి. ఏదే? నేను చదువుకోవాలి, వినాలి, వాడు పెద్దలు ఎన్ని చెప్పి పెట్టారు. కొంతమంది అంటారు కదా, మీ క్లాసులు చాలా ఉన్నాయి స్వామి, అవన్నీ మళ్ళా ఇంకొకసారి వినాలి, కొన్ని వదిలిపెట్టేసిన క్లాసులు ఉన్నాయి అంటావు కదా. ఆ సంకల్పము భగవత్ సంకల్పం. గృహ వ్యవహారాలు ఉన్నాయి, అవి నీ అహంకారానికి సంబంధించినవి ఇవన్నీ. అర్థమైందా? ఇల్లు కట్టుకోవడం తప్పేముంది, నువ్వు ఉండేదానికే అతికే. అది మనసు అడుగుతుంది. దీన్ని ఆత్మ మనస్సు సంవాదం అంటారు. నీకైతే ఓకేమా, ఓకే, నీకైతే ఓకే, అంతేగాని అది వ్యాపారం అయితే తప్పదు. నీకైతే ఓకే. అర్థమైందా? అట్లా ఆ ప్రకారంగా మనము ఏ వ్యవహారం చేస్తామో ఆ వ్యవహారం అంతా కూడా ఆధ్యాత్మికానికి లింక్ అయిపోతే, ఆ జ్ఞానానికి లింక్ అయిపోతే, భగవత్ సంబంధితమైతే అప్పుడు మంచిది, సత్కార్యములు అంటారు. అందువల్ల శరీరమాద్యం కలు ధర్మ సాధనం. శరీరమాద్యముగా మనం చేసేది ధర్మ సాధన. ఈ ధర్మ సాధన అంతా కూడా చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని, మోక్షాన్ని కలిగించేదిగా ఉంటుంది. అది బాగా తెలుసుకోవాలి. అందుకనే ఈ బ్రహ్మ విద్య విషయంలో, బ్రహ్మ జిజ్ఞాస విషయంలో అనేక వాదాలు వచ్చినాయి. ఇది తర్హి లోకే బ్రహ్మ ఆత్మత్వేన ప్రసిద్ధం అస్తి
ఒకవేళ బ్రహ్మము ఆత్మస్వరూపముగా తెలిసే ఉండినట్లయితే అందరికీ, ఆత్మ అంటే నేను, ఈ నేను అనేది బ్రహ్మము అనేది, నేను అనేది బ్రహ్మం అనేది వేదాంతమే చెప్తుంది, వేరే వాళ్ళు చెప్పరు. తత జ్ఞాతమేవ, అప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా, అందరికీ తెలిసిన విషయమే కదా, దీంట్లో జిజ్ఞాస చేయవలసిన పని లేనే లేదు అని చెప్పేసి అజిజ్ఞాసవ్యం. అప్పుడు పునః ఆపన్నం అంటే మళ్ళా ఈ మాట వచ్చిందిగా, జిజ్ఞాస చేయవలసిన పని లేదు అనేది వచ్చిందిగా రిజల్ట్ అని. నా అట్లా అనద్దు. ఎందుకయ్యా అంటే తద్ అంటే బ్రహ్మ విషయంలో విశేషాలతో కూడుకున్న వాదోపవాదములు ఉన్నాయి. సామాన్యంగా వాదం లేదు, ఇదే విశేష వాదములు ఉన్నాయి. సామాన్యంగా అందరూ బ్రహ్మమే అంటారు, విశేషవాదం. అలాగా దేవతలు ఉన్నారు, దేవతలు ఒక దేవతలు చెప్పరు కదా, ఒక దేవత చెప్పరు, చాలా మంది దేవతలు, చాలా విశేషాలు ఉంటాయి దేవతల్లో, అవన్నీ ప్రకృతికి సంబంధించి అట్లా చెప్తారు. వేరే మతాల్లో అనేక దేవతలు ఉంటారు, అక్కడ అనేక దేవతలు ఉంటారు. ఆ దేవత వాడు చెప్పే దేవత కూడా మన ప్రకృతికి సంబంధం లేని చెప్తాడు, మనకు సంబంధం లేదు ఆ దేవత, ఇందు మీద మనకే సంబంధం, ఆ సంబంధం వేరే వేరే, అర్థమైందా? అట్లా వాడు అంటాడు, ఏరా నీకు పెళ్ళి అయిందా అంటే అయింది అంటాడు. ఎక్కడా నీ భార్య ఎక్కడంటే, నా భార్య బాగా కోటీశ్వరాలండి, మా ఇంటికి రానని చెప్పి పెళ్ళి అయినప్పటి నుంచి రాలేదట. మరి నాకు పెళ్ళి అయింది అంటాడు, ఫోటోలు చూపిస్తాడు అందరికి, అది మాత్రం రాదు. అది ఎక్కడ ఉంటుంది? పుట్టింట్లో ఉంటుంది. ఇంకా అట్లాగా నాకు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఇక్కడ లేడండి, ఈ లోకంలో ఉన్నాడు. అంటే మన ప్రకృతికి సంబంధం లేని, నీకు సంబంధం లేని, నీకు అసలు ఎంత కూడా హెల్పింగ్ లేదు, నీ ఇంద్రియాలకు సంబంధం లే, నీ యొక్క పంచభూతాలకు సంబంధం లే, పంచకోశాలకు సంబంధం లే, పంచ విషయాలకు సంబంధం లే, ఈ జగత్తుకే సంబంధం లేని దేవుడు ఎక్కడ ఉన్నాడట. ఆయన సృష్టి చేసి పడేసాడట. సృష్టికి ఏమైనా సంబంధం లింక్ ఉందంటే లింక్ లేదట. అదే ఎందుకయ్యా, సృష్టికి లింక్ లేకుండా వదిలేస్తే ఎట్లాగా? ఏదో కంపెనీ వాడు వస్తూ అమ్మేసి 6 నెలల గ్యారంటీ అని చెప్పేసి వదిలేసినట్టు, ఇంకంతే మనం తీసుకెళ్ళి ఆడపడేయాలి. అట్లా ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ దేవత, అందుకని అన్ని దేవతలు చెప్పారు వాళ్ళు. ఒక దేవత కాదు మనకే, 30 దేవతలు, అంతా కలిపి పరమాత్మ, బ్రహ్మము, భగవంతుడు అంటాం, అంతా కలిపి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా మీకు రోగం వస్తే ఒక్కొక్క డాక్టర్ పేరే రాసుకుంటారా, చాలా మంది డాక్టర్ల పేర్లు రాసుకుంటారా, ఫోన్ నెంబర్లతో సహా? అంటే ఒంటిలో ఎన్ని అవయవాలు ఉంటే అన్ని డాక్టర్ల పేర్లు ఉంటాయి మీ దగ్గర తీయని. ఏమమ్మా ఇంతమంది ఫ్యామిలీ డాక్టర్ లేదు, గేమ్లే. అర్థమైందా? ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ లేరు. అర్థమైందా? అంతమంది డాక్టర్లు ఉంటారు. ఇంట్లో పని కూడా అంతే, ప్లంబర్ వేరేగా ఉంటాడు, టాపీ వాడు వేరేగా ఉంటాడు, కార్పెంటర్ వేరేగా ఉంటాడు, ఉండరా అమ్మటే అట్లాగనమాట. అలాగా వాళ్ళందరూ మీకు అవసరమేగా. అట్లాగే ఈ పరమాత్మ తన యొక్క విశ్వవ్యాపకత్వాన్ని తెలియజేసేదానికి, తన శక్తి సామర్థ్యాన్ని తెలియజేసేదానికి అన్ని రకాల దేవతలుగా, అన్ని రకాల విశ్వవ్యాపకంగా ఉన్నాడు ఆయన. అందుకనే అంతమంది దేవతలు మనకి. ఏమైందా? ఒక దేవతతో సరిపోదు, అంతా కలిపి మళ్ళీ పరమాత్మే. ఆ పరమాత్మ కంటే ఈ దేవతల సమస్త దేవతలు వేరుగా లేదు, విశ్వం కంటే వేరుగా లేదు. అట్లా అనమాట. అందుకని మనకి అన్ని దేవతలు, కానీ మనకి కన్ఫ్యూషన్ లేదు ఈ విషయంలో. వాళ్ళకి కన్ఫ్యూషన్ ఉంది.
వాళ్ళకి గందరగోళం ఉంది, వాళ్ళకి స్పష్టతలే, మనకి స్పష్టత ఉంది. ఎందుకని సర్వభూతములు పరమాత్మే అయినట్టుగా సర్వదేవతలు కూడా పరమాత్మే, పంచభూతములు పరమాత్మే, కాల దేశ వస్తువులన్నీ పరమాత్మే. అందువల్ల మేము పరమాత్మని సగుణాకారంలోనూ చూస్తాం, ఈ రకంగా నిర్గుణాకారంలోనూ చూస్తాము, ఆత్మగా చూస్తున్నాము, ఆత్మ కంటే పరోక్షంగా కూడా పరోక్షాత్మగా కూడా చూస్తున్నాం, అపరోక్షాత్మగాను చూస్తాము, పరోక్షాత్మగాను చూస్తాము అని మనకి సిద్ధాంతం. క్లారిటీ ఉంది దీంట్లో, ఏం కన్ఫ్యూషన్ లేదు. ఇట్లా అందుకనే జిజ్ఞాస చేసుకోవాలి. వాళ్ళు తెలియని వాళ్ళు జిజ్ఞాస చేయాలి, ఇతరులు కూడా జిజ్ఞాస చేయాలి. ఇతరులు మనం జిజ్ఞాస చేసుకోలేదనుకోండి, వాళ్ళు వచ్చి మనం కనిపించేసేస్తారు. మనకి జిజ్ఞాస గట్టిదనంగా లేదనుకోండి, వాళ్ళు వచ్చి మన వాళ్ళు కనిపించేసి పడేస్తారు, ఇంకేదో మత మార్పిడి కూడా చేసేస్తారు. అందుకని వాళ్ళ నుండి బయటపడేదానికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మన వాళ్ళని ఊరికే ఉంచారు, వాళ్ళు ఊరికే ఉంచారు. వాళ్ళు వచ్చి మన పొద్దున్నంతా విపరీతం చేసేసినారు అనుకోండి, మళ్ళీ మనం అయ్యో ఈ సన్మార్గం నుండి దాటేస్తాం. అందుకని సన్మార్గం నుండి పక్కగా తప్పుకోకూడదనే చెప్తారు. అది తద్విశేషం ప్రతి విప్రతిపత్తే విరుద్ధవాదములున్నాయే. దేహమాత్ర చైతన్య విశిష్టమనే ఆత్మ అని ఒకటి చెప్తాడు, దేహమే ఆత్మ అని చెప్తాడు అనమాట. దేహమే ఆత్మ. వీళ్ళెవరు? చార్వాకులు. ఇది ప్రాకృత జనా లౌకాయతికాస్య ప్రతిపన్నా. ఇలా చార్వాకులు దేహమే ఆత్మ అని చెప్తారు, దేహంలో ఉండే ఇంద్రియాలన్నీ కూడా ఆత్మే అని చెప్తారు, మొత్తం కలిపి ఆత్మే అని చెప్తారు. అది నశిస్తే ఆత్మ నశిస్తుందని. ఆత్మ నశిస్తుంది. ఆత్మ అనే పదం ఎందుకు ఓడేవు నువ్వు? నీ సొంతం ఎక్కడైనా దొరికిందా? వాడికి సిద్ధాంతం లేదు. వాళ్ళని అడగండి మీరు. ఈ బ్రహ్మకుమారి టైపులోనే ఉంటారు వాళ్ళు కూడా. ఎవరి ఆత్మ పదం ఎక్కడ దొరికిందో చెప్పరు. అతను అది ఉపనిషత్తుల నుంచి చోరీ చేసినాడు వాడు. వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాడు, వీళ్ళు వాడి దాంట్లో నోట్స్లోకి వేసుకున్నాడు. అర్థమైతే వాళ్ళు వీళ్ళు చెప్పింది నోట్స్లోకి ఎక్కించుకుంటే అది శాస్త్రం అదే. అట్లా అనమాట. ప్రతి ఒక్కరు యోగాలు గీగాలు చెప్పేవాళ్ళు, పిరమిడ్లు చెప్పేవాళ్ళు అందరూ ఉపనిషత్తుల్లో ఉండే వాక్యాలని తీసుకొచ్చి దాంట్లో నోట్స్లో ఎక్కించేసుకొని వీడిది ఒక సిద్ధాంతం అంట. అసలు ఫండమెంటల్గా ఎవరిది? ఉపనిషత్తు. కాబట్టి పాణిని అంటే వాడే ఆ బ్రహ్మవేత్తలే దీనికి సమాధానం చెప్తారు. ఆత్మ అనే అర్థము మేము చెప్తే సరిపోదులేబో, మా వల్ల కాదు అర్థం అంత చెప్పలేము మేము అంటారు. అది వాళ్ళంతా అనుభవపూర్వకంగా చెప్తారు. అందుకని వైయాకరణం వచ్చు కదా అని, సంస్కృతం వచ్చు కదా అని ఆత్మ బ్రహ్మలకి అర్థం చెప్పలేము. ఆత్మ బ్రహ్మలకి అర్థం చెప్పలేము. అప్పుడు ఎవరు చెప్పాలి ఈ అర్థము? ఉపనిషత్తుకారులు చెప్పాలి. అక్కడ పోవాలి. సంస్కృతం వచ్చింది కదా, అవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా అని ఈ యొక్క ఆధ్యాత్మిక పరమైనవి, ఆత్మపరమైనవి అర్థాలన్నీ ఎవరికి వాళ్ళు చెప్పేది కానీ గురువు దగ్గర పోవాలి. వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర పోవాలి. వాళ్ళు అది పరంపరగా తెలుసుకోవాలి. ఇలాగా చెప్పారు. ఇంద్రియాన్ని ఇంకా ఈ విధంగా చార్వాకులు అన్న తర్వాత వాళ్ళకంటే కూడా ఇంకొద్దిగా లోపలికే, ఇది బయటకు కాదు. వాళ్ళ దేహము ఇంద్రియాలు టోటల్ గా సాలిడ్ గా చెప్పారు ఆత్మని. వీళ్ళు ఏమిటంటే అట్లా అంటావేంటి, ఇంకో మెరుస్తూ ఉన్నాయి ఇదుడు, తెలివిగా పనిచేస్తున్నాయి కదా, ఇది ఆత్మ. ఈ చర్మం ఆత్మ కాదు, ఇంద్రియాలే ఆత్మ అంటాడు. ఇంద్రియాని ఏవ చేతన అనే ఆత్మ. ఇది అపరే లోపలికి పోయినాడా బయటకు వచ్చినాడా? లోపలికి పోయినాడు. లోపలికి పోయి ఏం చేయాలి? ఇంద్రియాలనే పట్టుకున్నాడు. ఇంద్రియాలే ఆత్మ. ఇంద్రియాని ఏవ చేతనాన్ని చైతన్యంగా ఉన్నాయి, అందుకని ఆత్మ ఇదేనయ్యా అన్నాడు. ఇంద్రియ ఆత్మవాదులు. అప్పుడు మనమేమన్నాము? ఇంద్రియాత్మవాదులు అన్నాం కదా. ఎన్ని ఇంద్రియాలుంటే అన్ని ఆత్మలా? లేని పని వస్తాయి కదా. ఎన్ని ఇంద్రియాలుంటే అన్ని ఆత్మలు అవుతాయా? మేము దేవతలు అని చెప్పినా మాకు ఇబ్బందిలే. వాయు దేవత శ్వాస నిశ్వాసలో ఉంటుంది, అలా చక్షు దేవత అన్ని రూపంలో ఉంటుంది, అట్లా చెప్తాం మేము, మాకేం ప్రాబ్లం లే. కానీ ఇది ఆత్మ అంటే మాత్రం తప్పు. కాబట్టి ఇలాగ చెప్పాడు అన్నమాట.
ఇది ఒక్కొక్క ఇంద్రియం ఊడిపోతే ఒక్కొక్క ఆత్మ చచ్చిపోయినట్టేగా, ఒక్కొక్క ఇంద్రియం ఊడిపోతుంటే ఒక్కొక్క ఆత్మ చచ్చిపోయినట్టు అనమాట. అట్లా అప్పుడు ఏమవుతుందంటే లెన్స్ వేసేవాడు ఉంటాడు కదా, కన్ను పైన లెన్స్, వాడేమో నేనే ఆత్మ బిగించాను, ఇక్కడ పోయిన మీ ఆత్మ పోయింది, నేను ఆత్మను బిగించాడు. ఏది ఆత్మను బిగించేది ఏంటనే? మరి మీరు అన్నారు కదా ఇంద్రియాలే ఆత్మని, ఆ ఇంద్రియాల ఆత్మ అన్నారు కాబట్టి మీ కన్ను పోయింది, నేను కన్ను మళ్ళా కృత్రిమ కన్ను పెట్టాను. అబ్బా, నువ్వు కూడా ఆత్మలో పెట్టేవాడు ఉన్నావు. ఇట్లా అయిపోద్ది. కాబట్టి అది చేతనాశక్తి ఆల్రెడీ ఉంది లోపల సూక్ష్మంగా, అదేం నీకు దొరికేది కాదు అది. అట్లా అనమాట. ఆ విధంగా అయిపోతుంది మన ఇది అన్ని. ఎప్పుడైనా సరే అట్లాగా చాలా మంది కళ్ళు రిపేర్లు చేసుకునే వాళ్ళందరూ ఈ ధారణలో ఉంటారనమాట. ఆయన కన్నిచ్చినాడు, ఈయన కన్నిచ్చినాడు, నేత్రదానం అంట. నేత్రదానం నువ్వు ఎవడో ఇచ్చేదానికే? ఆల్రెడీ లోపల చైతన్యం ఉంటుంది కాబట్టి నువ్వు అవయవాన్ని తగిలిస్తావు అంతే, పని చేస్తావు. ఆ నిప్పు ఉంటుంది కాబట్టి నువ్వు ఇంకో బీడీ పెట్టేదానికే తగులుకుంటుంది. ఆ నిప్పు ఉంటుంది కదా, సగం బీడీ కారిపోయి దానికి మళ్ళీ ఇంకోటి అంటిస్తావు, అది కొనుక్కుంటుంది. అంతేగాని నీవు సొంతంగా ఏం క్రియేట్ చేయలే అక్కడ. ఒక రకమైన అవయవాన్ని దాన్ని పెట్టినావు, దాని వెనకాల ఆల్రెడీ చైతన్యము ఉన్నది. అందుకని చక్షు అని, చక్షువులకే చక్షు అయింది. అట్లా అలా తెలుసుకోవాలంటే. కులకర్ణ గారు అనేవారు ఒక మాట, కన్ను రిపేర్ చేసేసిన తర్వాత కన్ను బాగా ఆపరేషన్ చేసిన తర్వాత ఏమంటే వాడు చాలా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేటట్టుగా ఉన్నాడు అనమాట. లేకపోతే అప్పుడు ఏం చేశాడంటే, మీరు డబ్బులు వస్తున్నాడా, ఎట్లాగైతే వీడికే మనం పాఠం చెప్పాలని ఆయన ఏం చేశాడంటే, కనిపిస్తుందా చూడు ఇప్పుడు అని ఆ పైన స్టిక్కర్ ఉన్నది కదా అది తీసి చూడమన్నాడు. కనిపించటం లేదండి. నువ్వు ఇంత బాగా చేసినా కనిపించటం లేదు అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు? అర్థమైందా? కాబట్టి కన్ను యొక్క అనుభవము కంటున్న వాడికే ఉంటుంది. కన్ను ఎవరికి ఉందో వాడికే ఉంటుంది. కన్ను పనిచేస్తుందా లేదు. డాక్టర్ చేతిలో ఏం లేదు. నేత్రదానం చేసిన వాడు అయ్యాడా? నువ్వేమన్నా నేత్రం ఇచ్చినావా ఏంటి? నువ్వు ఊరికే అవయవాలన్నీ క్లీన్ చేసుకున్నావు అంతే. ఏ విధంగా అయితే దీపం ఉంటుంది, దీపం పైన చిమిలి ఉంటుంది, చిమిలికి మసి ఉంటుంది, మసిని తుడిచాం అంతే. దీపం ఉంది కదా ఆల్రెడీ. కాబట్టి నా మీద నువ్వు డిపెండ్ అవ్వాలి, కానీ నేను చెప్పేదాన్ని బట్టి నువ్వు ఆపరేషన్ చేసేసావంటే కన్ను కనిపిస్తుందని నేను చెప్తానా ఏంటి? చెప్పను బో. అర్థమైందా? కాబట్టి అర్థమైందా? నా మీద నువ్వు ఆధారపడి ఉండాలి అంతే. నీ మీద నేను ఆధారపడి ఉండను. కాబట్టి నా మాట ఇంకోసారి చూస్తున్నావుగా నువ్వు, నేను చెప్తాడని నువ్వు డబ్బులు ఎక్కువ అడుగుతావని నేను ఆ మాట చెప్పాను. అర్థమైందా? అట్లాగే అనమాట. కాబట్టి మన ఇంద్రియాలు మన చేతిలో ఉంటాయి, మన అనుభవంలో ఉంటాయి. వాడి అనుభవంలో ఉండవు. అసలు వినిపిస్తుందా లేదా అనే దానికి కూడా డాక్టర్ చేతిలో లేదు. నేను చెప్పాలి. శబ్దం సౌండ్ చేసినావు అనుకో, సార్ ఇప్పుడు వినిపిస్తుందండి, ఇదివరకు వినిపించేది కాదు. మిషన్ పెట్టినా సరే మనం చెప్పాలి ఆ మాట, నీ మాట నాకు వినిపిస్తుంది లేదని. అర్థమైందా? అట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఇళ్లలో అత్తగారులు కోడల దగ్గర వినిపించటం లేదే నాకు, అసలు వినిపించటంలో నువ్వేం చెప్తున్నావు అని. అలాగైతే నిన్ను ఏమన్నా తిట్టొచ్చు అనుకుంటా. అప్పుడు అది తిట్టిందనుకో ఈ అత్తగారు బాగింటుంది. అర్థమైందా? జాగ్రత్తగా కనిపెడుతుంది అది ఏం మాటలు వాడుతుందో అని. అది అనమాట. ఈ రకంగా కూడా ఉంటారు. ఎందుకంటే ఆ దేహము ఎవరు వాడుతున్నారో, ఆ ఇంద్రియం ఎవరు వాడుతున్నారో వాడి చేతిలోనే ఆ అనుభవం ఉందే గాని బయట వాళ్ళ చేతిలో, ఇన్స్ట్రుమెంట్ చేతిలో లేనే లేదు. మనమే చెప్పాలి. పనిచేస్తాయి. ఏదైనా అవన్నీ ఇన్స్ట్రుమెంట్లు, అవన్నీ అచేతనములు.
జడములు, పరికరాలు అవన్నీ. పరికరాలు, చైతన్యం కాదు అది. మరి అప్పటికి చైతన్యం అనేది ఉంది, వాళ్ళలో కూడా ఉంది. అది సూక్ష్మం అయిపోయింది. ఏమైపోయింది? సూక్ష్మం అయిపోయింది. అట్లా అనమాట. అందుకనే ఎప్పుడైనా సరే వ్యవహారాలు కొంత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పెండ్ చేస్తుంటారు వ్యవహారాలు. అప్పుడు వ్యవహారాల మీద ఆసక్తి ఉంటుంది. నిదానంగా 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 మీరు వివేకం చేసుకోలేకున్నది వ్యవహారాలంతా ఎక్స్పెండేషన్ చేయకుండా అది క్లుప్తం చేసేసి నా పని నేను చూసుకుంటే సరిపడి ఈ గోలంతా నాకెందుకు అనుకున్నారు అనుకోండి. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినా సరే నాకు తెలుసు బా వాళ్ళు అనుకోబా అని నాకెందుకు, నేను వదిలేసిన ఆసక్తి అనమాట. ఇదివరకు ఏముండేది? ఆసక్తి ఉండేది. ఇప్పుడు ఏముండేది? నిరాసక్తి. ఆసక్తిని కూడా వ్యక్తావ్యక్త స్థితికి తీసుకురావచ్చు వివేకం ద్వారా. ఇదివరకు ఆసక్తి బాగా ఉండేది. అదేనా? ఎట్లా చెప్పగలుగుతారు మీరంటే, మీకు తెలుస్తుంది కదా షుగర్ వచ్చినప్పుడు మామిడి పండ్లు, షుగర్ లేనప్పుడు మామిడి పండ్లు తినేసేవారు కదా. ఏ పండు చూస్తే ఆ పండు. ఇప్పుడు ముద్దప్ప. మరి మీ సామర్థ్యం ఉంది కదా, అది జ్ఞాన సామర్థ్యం ఉంటుంది. జ్ఞానశక్తి సమన్విత అంటారు. మరి మీరు వివేకం చేస్తేనే మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు వెనకలాగుతారు ఆసక్తిని. కాబట్టి ఆసక్తిని ఎక్స్పెండ్ చేయడము ఉంది మీ దగ్గర. ఆసక్తిని మళ్ళీ కంట్రోల్ చేసుకోవడం, నియమించుకోవడం కూడా మీలో ఉన్నది. అంత లేకుండా లేదు. మామూలు వాళ్ళకైతే కుదరదు అనమాట. కుదరదు. అట్లా అనమాట. సిగరెట్ తాగేవాడు, బీడి తాగేవాడు ఉంటాడు, తాగేవాడు ఉంటాడు. వాడికి ఇట్లాంటివి వినకపోతే వాడికి అలాగే ఉంటుంది. మీరు వినరా? శ్రవణానికి రా. శ్రవణ ఇప్పుడు అయ్యప్ప డ్రెస్సులు తీసుకున్నా ఏమవుదు, ఓకే. భవానీ దీక్షలు తీసుకున్నా ఏమవుదు. నువ్వు వచ్చే శ్రవణానికి కూర్చో. ఆత్మానాత్మ నిత్యానిత్య వస్తు వివేకం చేసి నీ అంతా నీకే కట్టలేదు. ఆత్మ సంయమనం అంటారు. నేనేమంటారా? అందుకనే విద్యలో, ఆధ్యాత్మిక విద్యలో మీకు ఫలం లేకుండా ఏముండదు. మంచి ఫలాలు వస్తాయి. వింటూ ఉండు, నీ ఆసక్తులన్నీ పడిపోతాయి. నీలోకి వచ్చి చేరిపోతుంది మళ్ళీ ఆసక్తులన్నీ ఆ ప్రకారం. అందుకని ఇంకా వేరే సాధనలు ఏమి లేదా. ఎందుకని ఇక్కడ అంటే, ఇక్కడ జిజ్ఞాస ఉంది ఒకటి. ఇంకోటి ఆ జిజ్ఞాసలో నిత్యానిత్య వస్తు వివేకం ఉంది, ఆత్మానాత్మ వివేకం ఉంది, ఏది సత్యము ఏది అసత్యము ఉంది, గుణదోష దర్శనము ఉంది. ఇలాగా ఏమవుతుంది? ఆసక్తి అంతా కల్పితమైన కృత్రిమమైన ఆసక్తులన్నీ విడిపోయి నీలో నీవు ఉంటావు. ఆత్మ సంయమనం. అర్థమేనా? అట్లా ఈ ప్రకారంగా ఇంద్రియాన్ని చేతనములు కాబట్టి ఆత్మ అని అంటాడు. ఇంద్రియాత్మవాది. ఇది శృతిలో, ఇప్పుడు ఇవన్నీ శృతిలో కూడా ఉంటాయి అక్కడక్కడ చిన్న పదాలు. అది ఋషులు చెప్తుంటేనే తెలుస్తుంటుంది. ఇప్పుడు శంకరాచార్య వారు చెప్పినారు. ఆయన కాలంలో ఉండేవారు అనమాట. ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఇంద్రియాత్మవాదులను తెలియకుండా చెప్తుంటారు మ్యాటర్. ఇప్పుడు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఆ కాలంలోనే వాళ్ళందరూ చూశారు, దర్శించారు, వాదన చేసుకున్నారు. వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఆ ఇంద్రియాత్మవాదులు. గౌడిపాత కాలంలో కూడా ఉండేవాళ్ళు చాలా. వాళ్ళు కూడా ఇంద్రియవాదులే. హేతువాదులంతా ఇంద్రియవాదులే. నాస్తికులు అనేవాళ్ళు కూడా వాళ్ళే. పేరు లేకుండా ఉండే జగత్తంతా జనాలంతా వాళ్ళే. లేబుల్ లేదు ఇక్కడ. లైసెన్స్డ్ వాళ్ళు ఈ లైసెన్స్ లేకుండా తిరుగుతున్నాయి అనాత్మవాదులు. అర్థమైందా? మసాలాలు దట్టిస్తే దాన్ని తిరిగి పడేస్తుంటారు అన్ని. ఏది అంటే జీవ చాపల్యం. అర్థమైందా? జీవ చాపల్యం. అది ఎప్పటిదో, అది మాంసమో తెలీదో, అన్ని స్టాక్ అయినవన్నీ. అర్థమైందా? నూనెలో వేసేది, తీసేసేది, మసాలా వేసేసి తినరా ఎంబర్. ఇట్లా వీళ్ళు ఏమంటారు? జీవ చాపల్యవాదులు. వీళ్ళంతా కూడా ఇంద్రియవాదులే ఉంటారు. వీళ్ళు రుచి కోసం ఉంటారా, ఆరోగ్యం కోసం ఉంటారా? ఎక్కువగా మనం తినే వాళ్ళంతా రుచి కోసం తింటారా, ఆరోగ్యం కోసం తింటారా? దాంట్లో ప్రోటీన్ ఉందని తింటారా, ప్రోటీన్ అవసరం లేదని తింటారా? ప్రోటీన్తో పనే లేదు వీళ్ళకి.
తిను. వీళ్ళందరినీ ఏమంటారు? విషయవాదులు. వీళ్ళు దేహాత్మవాదులు. విషయాలే వీళ్ళకి సత్యము. విషయాలు తిను, కావో, పీవో, మజా ఉండవు అట్లా. అందుకనే దానికి చార్వాకులకి ఒక శ్లోకమే ఉంది. అర్థం తెలుసా? రణం కృత్వాకృతం పివేత్ యావజ్జీవం భస్మీభూతమిదం శరీరం. రుణం చేసి ఘృతం దాకరా అంటాడు. అప్పుడు ఇప్పుడేమో ఘృతం స్థానంలో బాగా మంచి ఖరీదైన మందులని కొట్టారా, తాగి తినే తాగి ఎవరికి ఇచ్చే పని లేదు, తీసుకున్నవాడు దేనికి. ఈ శరీరం ఇక్కడే నశిస్తుంటే మళ్ళీ అంటే పునర్జన్మ లేదు, ఏం లేదు మాట్లాడు. నిజంగా ఇవి నిజంగా పునర్జన్మ లేదు. ఆత్మ అనిత్యం. అప్పుడా ఆత్మ అనిత్యం అంటాయా? అందువల్ల అనిత్యం కాదు, ఆత్మ నిత్యమైనది. ఈ కొంతమంది ఇంకా లోపలికి పోయినారు. ఎందువల్ల మనస్సు అష్టానేంద్రియాన్ని కదా, పంచేంద్రియాలు దాటి మనస్సు అనేది 6వ ఇంద్రియంగా ఉంది, అది కూడా ఇంద్రియమే అని చెప్పేసి మన ఇది అన్యే మనసేనయ్యా ఇక్కడ ఆత్మగానున్నది అని చెప్పేసి. మనసు సంకల్ప వికల్పాలతో కూడుకొని ఉంటుంది. సంకల్ప వికల్పాలు లేకపోతే ఈ దేహేంద్రియాలని పని చేయవు. మన సంకల్పం బట్టే ఉంటుంది దేహేంద్రియాల పనితనము. ఆ మనసు కానీ పని చేయకపోతే దేహేంద్రియాలు ఏమీ చేయలేవు. కాబట్టి మన సంకల్పం అన్నమాట. ఏం చేయాలన్నా ఎవరు మనకి సహాయపడాలి? మనసు అన్నమాట. అది ఇష్టపడితేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇక్కడ ఇప్పుడు ఎవడైనా గురువు కానీ దేవుడు కానీ ఎవరికైనా అక్కడ మీరు ఇష్టం ఉంటేనే ఆ గురువు దగ్గరికి రాగలుగుతారు. అంతే. ఇష్టం ఉంటేనే గుడికి పోతారు, ఇష్టాన్ని బట్టి. కానీ బ్రహ్మ విద్యలో నిలబడాలంటే ఇష్టానిష్టాలతో పనికిరాదు. ఎప్పుడైతే బ్రహ్మ విద్య వినలేదో సరిగ్గా అప్పుడు ఇష్టానిష్టాలు ఉంటాయి. అప్పుడు ఇష్టానిష్టాలు పోగొట్టేస్తుంది అది. ఇప్పుడు ఎందుకంటే ఒక మాట బ్రహ్మ విద్య క్లారిటీ రాకపోతే మిమ్మల్ని ఎంత ఏమన్నా సరే ఏమన్నా ఒప్పుకోరు మీరు. స్వామి మీ దగ్గర మేమైనా లేపో అని చెప్పారు. అర్థమైందా? ఫలాశక్తి ఉన్న చోట కూడా ఇష్టానిష్టాలను మీరు లెక్క చేయరు. ఎందుకంటే ఫలాశక్తి మీకు ఫలాశక్తి మీద ఇష్టం కదా. వెంకటేశ్వర స్వామి దగ్గర అంత జనమైనా, తొక్కిసలాడిపోయినా, చచ్చినా సరే, కుంభమేళలో చచ్చినా సరే మీకు పుణ్యం కావాలి, ఫలాశక్తి కావాలి. తొక్కిసలాట్లో ఏం పోతే నాదేముంది, నాకు ఫలం కావాలి. అటు ఫలాశక్తి ఉన్నా చూసారా, ఇష్టానిష్టాలు ఉన్నా, మీరు ఇష్టానిష్టాలు పెట్టుకోనున్నా ఇవన్నీ జరుగుతాయి వ్యవహారాలు. ఫలాశక్తి వల్లే వెళ్తారు అక్కడ. ఫలాశక్తి విషయం లేకపోతే వెళ్ళరు ఎవరు. ఏం పని అక్కడ. అట్లా ఈ గురువు దగ్గర ఫలాశక్తి, బ్రహ్మ విద్య దగ్గర ఫలాశక్తి, అది ఇది ఇష్టానిష్టాలు ఉండనే ఉండవు. అందువల్ల తెలిసిన తర్వాత మీరు ఇప్పుడు ఇష్టానిష్ట వర్జితులయ్యి నిలబడ్డారు. తెలిసిన తర్వాత అది బ్రహ్మ విద్యలో నిలబడ్డారంటే, బ్రహ్మ విద్యను కొనసాగిస్తున్నారంటే మీకు ఏ మాత్రం దానిలో ఇష్టానిష్టాలు లేవు. ఇప్పుడు మనం ఈ ఊర్లోనే చూస్తుంటాను. నేను చాలా మంది ఇష్టానిష్టాలతో వచ్చి కొద్ది రోజులు విని పాపగారి ఇంట్లో ఎంతమంది పారిపోయినారు, పలాయనం అయిపోయినారు దెబ్బకే. అవన్నీ ఇష్టానిష్టాలు అనమాట. ఎక్కువ మంది ఇష్టానిష్టాలు. మా గురువు వేరు, మీ గురువు వేరు, మా సంప్రదాయం వేరు, మీ ఏంట్రా నీ సంప్రదాయం చెప్పరాదు అంటే ఏముంది అక్కడ? గీతాపారాయణ, స్తోత్ర మంజరి, ఇది వీళ్ళు ఎందుకు మరి వస్తారు ఇక్కడికి? కాబట్టి ఇష్టానిష్టాలు పెట్టుకొని, ఫలాశక్తి పెట్టుకొని బ్రహ్మ విద్యలో నిలబడడం అంటే సంభవంగానే కాదు. సంప్రదాయ భేదాలు, ఆ భేదాలు, ఈ భేదాలు, ఇలాగైతే బ్రహ్మ విద్యలో ఎక్కడ ఉంటారు మీరు? నాకు విద్య కావాలని ఉండాలి కానీ మా సంప్రదాయం వేరు, మా వేరు, ఈ వేరు అంటే ఏం చేసుకున్నావు చెప్పరాదు అక్కడ. అది చెప్పడం వల్ల అవి ఏమి ఉండదు. అట్లా అనమాట.
అందుకనే బ్రహ్మ విద్యలో ఇష్టానిష్టాలు, ఫలాశక్తి, మా గురువు ఇష్టము, ఈ గురువు ఇష్టము అంటే కుదరదు. నాకు విద్య ఇష్టము, జ్ఞానం కావాలి, మోక్షం కావాలి అని ఉండాలి. ఉంటుందా? అట్లా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ఆవు కానీ లేకపోతే గేదె కానీ పేడంతా రాసుకొని ఉందనుకోండి, నేను శుభ్రంగా ఉన్న చోటే నేను ఏ వస్తువు అయినా కొనుక్కుంటాను. ఇది శుభ్రంగా లేని గేదె పాలు పెద్దాం ఇటుక్కోనంటే ఎలా కుదురుతుంది? ఆ గేదెతో నీకేం పని? పాలు తీసుకోకుండా లేదంటే కడిగైనా తీసుకో, అదేదో ఒకటి చేసుకుంటూనే ఉంటుంది కదా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అది తొక్కుంటూ ఉంటుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. నీకు పాలు కావాలి కదా, అలాగే బ్రహ్మ విద్య కావాలి, జ్ఞానం కావాలన్నారు. కానీ ఇష్టానిష్టాలతో నీకేం పని? ఆ స్వామితో నీకేం పని? సంప్రదాయంతో నీకేం పని? అవే అవసరమైనవి కానీ. అందుకని మా స్వామీజీ ఎప్పుడెప్పుడైనా సంప్రదాయం అంటే ఏం చెప్తారంటే, చూసారా, సమ్యక్ ప్రదాతృత్వాది సంప్రదాయ, బాగా ఇచ్చే జ్ఞానాన్నే సంప్రదాయం అంటారు. మీరు బాగా జ్ఞానాన్ని ఇవ్వండి, అదే సంప్రదాయం. అంతేగాని కట్టుబొట్టు ఇవేమి సంప్రదాయం కాదయ్యా. సమ్యక్ ప్రదాతృత్వాది ఇది సంప్రదాయ, బాగా ఇవ్వు జ్ఞానాన్ని, చెప్పు, అదే సంప్రదాయం. సత్సంప్రదాయం అంటే బ్రహ్మ జ్ఞానాన్ని బోధించడమే సంప్రదాయం. మన ఇది అన్నీ అని చెప్పేసి విజ్ఞాన మాత్రం క్షణికం. ఇంకా బుద్ధిది ఇంకా పైకి వెళ్ళడు. ఆ బుద్ధి ఏం చేసినాడంటే, బౌద్ధులు ఇంతవరకు కృషి చేసి అది మాటి మాటికి మారిపోతూ ఉన్నది కాబట్టి మారిపోయే బుద్ధి వరకే తెలుసుకున్నాడు. బయట నుంచి తెలుసుకుంటే ఇదే వచ్చింది ప్రాబ్లం. వీళ్ళు బయట నుంచి తెలుసుకుంటున్నారనమాట. ఈ లోపలికి ప్రవేశించేటప్పుడు శృతి లోపల నుంచే చెప్తుంది, వీళ్ళు బయట నుంచి పోతారు ఎవరైనా. కాబట్టి మీ దేహము, మీ ఇంద్రియాలు బయట దాన్ని బట్టి చూసుకోకూడదు, లోపల దాన్ని బట్టి మీరు చూడాలి. వీళ్ళు బయట నుంచి పోయినారు కదా, దేహం చెప్పారు, ఇంద్రియాలు చెప్పారు, ఇంకా లోపలికి పోతున్నారు. ఎక్కడ ఉంది, ఎక్కడ సత్తు వస్తువు ఉందని. ఇప్పుడు లోపలికి పోయే కొలది మనసు, సంకల్ప వికల్పాలు అవి కూడా నశించేవే, అది కూడా నశించేవే. అప్పుడు బుద్ధ్యాత్మవాదులు ఇచ్చినారు. ఈ బుద్ధి కూడా ఏమిటి? బుద్ధి లేకపోతే మనసు కూడా ఆగదు కదా, మనసు కూడా సమాధానం చెప్పదు కదా. కాబట్టి బుద్ధి చేతిలో మనసు ఉంది. అయితే ఆ బుద్ధిలో నిలబడదామా, ఆ బుద్ధి జ్ఞానం సరైనదా కాదా అని చూస్తే ఆ బుద్ధి కూడా క్షణికమైపోతుంది. ఎందుకని బయట నుంచే కదా మీకు బుద్ధి ఉంది, బయట నుంచే కదా మీకు విజ్ఞానం ఉంది. లోపల నుంచి ఉండేటువంటి విజ్ఞానమే సరైనది, బయట నుండి వచ్చేది కానీ కాదు. వీళ్ళు బయట నుంచే పోయారు. బుద్ధుడు బయట నుంచి పోయినట్ట, లోపల పోయిన లోపల నుంచే వచ్చినట్ట? ఇటు నుంచి రావాలి. శృతి ఏం చేస్తుంది? ఇటు నుంచే చెప్తుంది. నువ్వు దృక్కు, నువ్వు ఆత్మ, నువ్వు ద్రష్ట, నువ్వు మనసుకు సాక్షి, నువ్వు బుద్ధికి సాక్షి, ఇంద్రియాలకు సాక్షి, విషయాలకు సాక్షి, సమస్త జగత్తుకే సాక్షి, అవసరాత్రయ సాక్షి అని లోపలని చెప్తుంది. ఎవరు చెప్పింది? ఉపనిషత్తు. చూసారా, ఇన్సైడ్. కాబట్టి ఉపనిషత్తులు అంతా ఇన్సైడ్ నుంచి చెప్తుంది బాధ. నువ్వు అవుట్ సైడ్ నుంచి చెప్తుంటివి. అవుట్ సైడ్ నుంచి చెప్పకూడదు. అవుట్ సైడ్ నుంచి పరీక్ష చేసిన నీకు ఇవే నేర్పిస్తాయి. అర్థమైందా? దాన్నే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఆత్మచక్షువులు కలిగిన వాళ్ళు అంటారు, జ్ఞానచక్షువులు అంటారు. మళ్ళీ ఏమంటారా? ఇది నువ్వు బాహ్య చక్షువులు వాడుతున్నావు. లెన్స్ అంతా బయటదే. ప్రత్యక్షాది ప్రమాణముల మీద నువ్వు ఇలాగా చేస్తావు. అది ఇక్కడ బుద్ధుడు ఏం చేసినాడు? బుద్ధ అనుయాయులు వాళ్ళు ఈ యొక్క విజ్ఞానము అది కనిపెట్టి ఆ విజ్ఞానం కూడా నిలబడడం లేదు, విజ్ఞానం కూడా లేదనమాట. అది కూడా శోధించాడు బుద్ధుడు. బుద్ధుడు శోధించాడు. గురువుదేవుడు బావచ్చు కదా పర. ఎవరా అంటే అలా కూర్చున్నాడు. కూర్చునేటప్పటికి బుద్ధి ఫెయిల్ అయిపోయింది. అన్నాహారాలు లేకపోయేటప్పటికి. ఇప్పుడు చాందోగ్య పరిషత్తులో ఆయన ఉన్నాడు, తండ్రి. నువ్వు 14 రోజులు భోజనం చేయకురా అని చెప్తే చేయలేదు.
మళ్ళీ ఇప్పుడు చెప్పరా నువ్వు చదువుకున్నావంటే అసలు నాకు స్మృతికే లేదని చెప్పి నా మైండ్ ఏం పని చేయటం లేదు. ఎందువల్లంటే ఎప్పుడైనా సరే మీకు బ్రెయిన్కి షుగర్ అందకపోతే ఇంకా పని చేయదు, అది పని చేయదు తిమ్మ తిరిగిపోతుంది, పడుకుంటారు, నీరసం చేస్తారు. అట్లాగా అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇప్పుడు అన్నం తినరా, అన్నం తినిన తర్వాత చెప్పుకో అని చెప్పాడు. ఇప్పుడు చెప్పాడు. అది లేదు బుద్ధుడికి. లేకుండా పోయేటప్పటికి ఆయన తపస్సు చేసేటప్పటికి, ధ్యానం చేసి ఏకాగ్రతలోకి వెళ్ళిపోయేటప్పటికి ఆ బుద్ధి ఏం చేసింది, అన్నాహారాలు లేకుండా అది ఫెయిల్ అయిపోయింది. పని చేయాలి, బుద్ధి పని చేయాలి. బుద్ధి పని చేయాలంటే ఏం చేయాలి, శరీరం పని చేయాలి. శరీరానికి ఏం కావాలి, అన్నరసం కావాలి. అన్నరసం లేదు. అప్పుడు ఆ సుజాత ఆయన చేసి వెంటనే ఆవిడేదో పాయసం తయారు చేసుకొచ్చి పెట్టగానే మళ్ళీ వచ్చాడు స్పృహలోకి పాయసం. అర్థమైందా? అందుకని స్వీట్ మిక్స్ కాకపోతే, అందుకని ఎవరికైనా సరే పళ్ళ రసాల్లో ఆ రసాలలో ఇస్తారు కాబట్టి వాడికి మళ్ళీ ఏకాగ్రం అవుతుంది. ఆ సుజాత పాయసం ఇచ్చేటప్పటికి మేల్కొన్నాడు. మేల్కొని తీర్మానం ఏం చేసినాడు, బుద్ధి నశించేది అంటే. బుద్ధి నశించేది అంతవరకు ఆయన సొంత కవిత్వం అది తెలీదు. అప్పుడు దాన్ని తెలియాలంటే ఎవరు చెప్పాలి, ఉపనిషత్ గురువులు చెప్పాలి. అక్కడ శ్వేతకేతు ఆయన ఉన్నాడు కాబట్టి సరిపోయా, ఆరుణి మహర్షి చెప్పాడు. లేకపోతే విజ్ఞాన మాత్రం క్షణికం అని చెప్పేసి, విజ్ఞాన మాత్రం క్షణికం ఇది ఏకే అనమాట. శూన్యమితి అపరే, ఆ క్షణికం అన్నప్పుడు నశిస్తుంది కదా. ఏదైనా అంతే కదమ్మా, కుళ్ళిపోయిన పండు పూర్తిగా పోతుంది కదా, పగిలిపోయిన వస్తువు పూర్తిగా నశిస్తుంది కదా. క్షణికము ప్లస్ శూన్యము రెండు ఒకటే, వేరు కాదు. క్షణికమన్నా శూన్యమన్నా ఒకటే. ఇది అపరే, వీళ్ళందరూ కూడా అవైదికులు అంటారు వీళ్ళని. అవైదికులు విజ్ఞాన మాత్రం క్షణికం ఇది ఏకే శూన్యమితి అపరే అనమాట. శూన్యమితి అపరే అని చెప్తారు. కాబట్టి విజ్ఞానం అనేటువంటిది, బుద్ధి విజ్ఞానం అనేది క్షణికమైనది. చివరికి అది కూడా ఏమీ ఉండదు, నశించిపోయేది. అది కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మెమరీలో లేదండి, అన్నీ మర్చిపోతున్నాడు ఈయన అని వృద్ధాప్యం వచ్చేటప్పటికి మెమరీ అంతా పోయింది అని చెప్తారు కదా. మెమరీ సూక్ష్మమైపోద్ది, మెమరీ పోదు, సూక్ష్మమైపోద్ది. అతనికి కొంతకాలం తర్వాత ఆ ఇంటి సభ్యులను కూడా గుర్తుపెట్టే విషయం ఉండదు అస్సలు. ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో అని అయిపోద్ది. అంటే సూక్ష్మం అయిపోయింది అనమాట. ఇదివరకు వ్యక్తంలో ఉండేది, ఇప్పుడు అవ్యక్తంలోకి వచ్చేసింది. ఏదైనా సరే మన ధర్మం అంతా, మన ఇంద్రియాల ధర్మం కానీ, ఆత్మధర్మం కానీ, ఇది ప్రాణధర్మం కానీ, ఈ మనసు ధర్మం కానీ, అహంకారం కానీ వ్యక్తావ్యక్త రూపాలు. బీజాంతరం వ్యక్తమవుతుంది అవ్యక్తులు, అవ్యక్తులు వ్యక్తావ్యక్తాలు రూపాలు అనమాట. ఎప్పుడు ఇలాగే నశించు ఏవి, చివరికి ఇంకో జన్మకి వెళ్ళిపోతాయి. అవ్యక్తుల్లోకి వెళ్ళిపోయి, సూక్ష్మంలోకి వెళ్ళిపోయి ఇంకో జన్మలోకి వెళ్ళిపోతాయి. అట్లా ఈ ప్రకారంగా ఉంటుంది మనలో. ఇవి వాళ్ళకి శృతి చెప్పాలి, శృతి చెప్పదయ్యా. భగవద్గీత చెప్తుంది, తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నమోహ్యతే. దేహాంతర ప్రాప్తిని పొందేటప్పుడు ధీరుడైనటువంటి జ్ఞాని ఏమాత్రం మోహితంగాడు, వాడు తెలుసుంది. చస్తుంటారు, పోతుంటారు, జాయితే మ్రియతే అయితే అని తెలుసు, సామాన్యంగా తెలుసు. ఈ ప్రకారంగా ఏమైంది, ఇట్లాగా శూన్యము అని చెప్పేశాడు. శూన్యం అనే ప్రతిపాదన నీకు ఓన్గా వచ్చిందా లేకపోతే శృతి ద్వారా వచ్చిందా? ఓన్గా చెప్పేసి. ఇది ఓన్గా అంటే ప్రత్యక్ష ప్రమాణం, నీ ప్రమాణం, ఇంద్రియాల ప్రమాణం అనమాట. ఇది తప్పు, శృతిని పట్టుకోవాలి చెప్పాలి. ఎక్కడ శృతిలో శూన్యం అనే వాదమే లేదు. అసతోమ అసద్గమయ అని ఉంటుంది, తమసోమ జ్యోతిర్గమయ అని ఉంటుంది. అట్లా ఇప్పుడు శూన్యం ఇది అపరే అని చెప్పేసి, అస్య దేహాది వ్యతిరిక్త సంసారీ కర్త, ఇది ఒకటి చెప్తాడు, ఇది ఒకటి చెప్తాడు.
ఇట్లాగా. ఇప్పుడు అస్థి దేహాది వ్యతిరిక్త సంసారీకర్త అని కర్మిష్ఠుడు. సంసారీకర్త అనేవాడు దేహేంద్రియాలకి వేరుగా ఉన్నాడు అని. సంసారీకర్త దేహేంద్రియాలకి వేరుగా ఉన్నాడు అన్నమాట. అంటే అర్థమేంటి? ఇక్కడ ఈ సంసారిగా ఒప్పుకున్నాడు, దీంట్లో ఉండే కర్తని. అసంసారిగా ఆత్మగా తెలియలే. వాడు ఎంతవరకు చూసినాడు అంటే ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోక అహంప్రతీయమైనటువంటి కర్మఫలాలతో కూడుకున్నటువంటి వాసనలతో కూడుకున్నటువంటి ఆ సంసారిని పట్టుకున్నాడు. వీడు కర్మిష్ఠుడు. చూసారా? అందుకనే వీడేమంటాడు, వ్యక్తావ్యక్త రూపుడు. వ్యక్తావ్యక్త రూపుడు అనమాట. అంతవరకు విచారం చేశాడు. అయ్యా ఉన్నాడయ్యా, జీవుడు ఉన్నాడయ్యా, ఆయన సంసారీకర్త ఉన్నాడయ్యా, దేహేంద్రియాలకి వేరుగానున్నాడయ్యా. అంటే అర్థమైంది, పునరాగమనం అవుతాడయ్యా, మళ్ళీ చచ్చి కొడతాడయ్యా అని. ఇదే కనిపెట్టేయడు. సాక్షిని చెప్పరా వాళ్ళు, చైతన్యాన్ని చెప్పరా. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఇంకో సబ్జెక్టుకి రావాలి. ఇప్పుడే కనిపెట్టాలి కదా, కనిపెట్టాలి. మళ్ళీ రివర్స్ అయిపోయింది అది. ఇప్పుడు బుద్ధికి సాక్షిగా ఉండే ఆత్మతత్వాన్ని చెప్పకుండా ఇప్పుడే ఇక్కడే సాక్షి స్వరూపము పరమాత్మ స్వరూపము ఉన్నది సర్వేంద్రియాలకి సాక్షిగా అనేది చెప్పకుండా మళ్ళా ఈ జీవుడిని సంసారి జీవుడు ఉన్నాడు అని చెప్పేసి, ఇప్పుడు ఈ సంసారి జీవుడు కనుక్కుంటే నీకేమొస్తుంది? ఏమి రాదు, మోక్షం కలగదు, యథార్థ జ్ఞానం తెలియనే అట్లా తెలుసుకోవచ్చు. అస్థి దేహాది వ్యతిరిక్త సంసారీకర్త అని అర్థమేదా? ఇదొక మాట. ఇంకో మాట చూడండి, ఈ కర్త అనేవాడు ఎవరు చెప్పేది? ఇదే సంసారి అంటే కర్మకాండ వాళ్ళు చెప్తారు. కర్మకాండ ఉన్నాడు. అప్పుడు ఈ జీవుడు ఏం చేస్తాడు? ఈ ఉన్నంతకాలం జీవిస్తాడు కర్మఫలాలతో, ఆసక్తులతో, బంధాలతో. ఆ తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళా దేవుడు ఎదురుపోతాడు. జీవుడు గర్విస్తున్న పని మళ్ళీ పరలోక ప్రాప్తి అనమాట. మళ్ళా వస్తాడు. చూసారా మళ్ళా వాళ్ళు మ్యాటర్ ఎలా మళ్ళీ చేసినారో అటు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు కానీ ఉపనిషత్తులు కానీ ఏం చెప్తుంది? ఇప్పుడే ఉన్నాడు రా, సంసారికి కూడా విలక్షణమైనటువంటి స్వరూపము ఉన్నాడు. ఆయన తెలియగానే సంసారి ఉన్నాడు. ఇక ఆయన తెలియగానే సంసారి ఉండడు. తెలియకపోతే నువ్వు ఈ మాట చెప్తావు, ఈ మాటలన్నీ ఉంటావు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు వేదాంతులు అనే మాట ఏంటి? వేదాంతులు చెప్తారు ఇప్పుడు, అయ్యా భోక్తగానున్నాడు, భోక్త ఇది అపరే. ఈ మాట కరెక్టే. భోక్త ఇది అపరే. భోక్త అంటే అనుభవించేవాడుగానున్నాడు, చూసేవాడుగా, ద్రష్టగా, జ్ఞాతగా ఉన్నాడు. భోక్త అంటారు అనమాట. ఇది వేదాంతుల మాట. భోక్త అంటే అమ్మా, భోక్త అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి కర్తృత్వ భోక్త కాదు, కర్తృత్వ భోక్త కాదు, ఓన్లీ సాక్షి భోక్త. కర్తృత్వ భోక్త కాదు, సాక్షి భోక్త. అందుకని ఆత్మను ఎప్పుడు కూడా కర్తృత్వము కలిగిన వాడు, భోక్తృత్వము కలిగిన వాడు, సంసారి అనకూడదు. కర్తృత్వం కలిగిన వాడంటే కాదు, అది అవిద్యా విషయము. అలాగా భోక్తృత్వం అనేటువంటిది రాదు. ఆయన ఏమో ఇంద్రియాల్లో చేరి ఏమో అనుభవించడు, అన్నిటికీ సాక్షి అనుభవంగా ఉండటమే భోక్త, అంతకుండా. అట్లాగనమాట. అది ఎట్లాగా అంటే దానికోసం మనం వాళ్ళు బాగా చెప్తారు, అన్నీ బయట అర్థాలతో కూడా చెప్తారు. మనం ఎప్పుడైనా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అంటాము, నిజంగా తినేస్తాడు ఆయన? తినడు. అవన్నీ అర్పిస్తాం. అది భోక్తగా ఉన్నాడు కాబట్టి ఆయన చూపించాలి అని. అట్లాగా మనం ఒక గురువు గారికి పూజ చేసి ప్రసాదం నోట్లో పెడతాం అనుకోండి, అక్కడ కూడా భోక్తే కానీ భోక్తృత్వం కాదు. ఆయన తెలుసు భోక్తృత్వం నేను కాదురా, అదే నాలుగు తినింది, అది బుద్ధిలోకి పోయింది, అది కడుపులోకి పోయింది,
నేను అన్ని చూస్తున్నా అంటాడు. కేవలం సాక్షి భోక్త. అది సంసారంలోకి నేను తిన్నానంటారు. అయినా నాలుగు మీద దోశ గంతులోకి పోయింది, కడుపులోకి పోయింది, మళ్ళీ మలంలోకి అయిపోయింది. అది నేనేం తినలేదయ్యా, చూశాను, నేను అనుభవించాను. దాని రుచి అంతా తెలుసు నాకు. నాలుగుకేం రుచి వచ్చింది, కడుపుకేం రుచి వచ్చింది, అన్ని తెలుస్తుంటుంది నాకు. కాబట్టి ఇక్కడ తెలుసుకునేటువంటి భోక్తే గాని కర్తృత్వము కలిగిన వాడు అదే అనమాట భోక్తకి అర్థం. ఇది వేదాంతులు చెప్పే మాట. భోక్త, పరమాత్మ భోక్త, భోక్తృత్వము లేనివాడు. అర్థమేనా? అట్లా అనమాట. అట్లా భోక్త ఇది అపరే అని చెప్పేశాడు. భోక్త ఏవ కేవలం కర్త. చూసారా, ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చినాడు. ఇక్కడ భోక్తే గాని దానిలో కర్తృత్వం వహించడు. దానిలో అట్లా మనకి ఇది అప్లై అవుతుంది. ఈ వ్యవహారం అంతా మనకు కూడా అప్లై అయిపోతుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం లేపా, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనదర్శనం అన్ని చూస్తున్నాం. మేము దేంట్లో కర్తృత్వం పెట్టుకోలేదయ్యా. అన్ని తిన్నాము, తాగాము, అనుభవించాము, భార్య బిడ్డలు అన్ని కలిగిగా ఉన్నాము. అంత దేహేంద్రియ విషయాలే కానీ ఆత్మ విషయం కాదు అంటాడు. అంత క్లారిటీ. వీడిని క్షేత్రజ్ఞుడు, కేవలం భోక్త అన్నది కర్త. అర్థమైందా? ఇప్పుడు భోక్తగా ఉండడం తప్పు కదా? తప్పు కాదు. మరి ఇంకేవాడు ఉండేది అక్కడ? భోక్తగా ఉండాలి, కర్తగా ఉండకూడదు. అర్థగా ఉన్నామంటే రాగద్వేషాలు వస్తాయి, డిఫరెన్స్ భేదభావాలు వస్తాయి. భోక్తగా ఉండు. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఇద్దరిని చూస్తూ ఉండు. నువ్వు వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు. ఇక్కడ మనకి కాని వాళ్ళు వచ్చినారు, అందరూ చేసినారు. అందరికి పెట్టాం. నీ ప్రసాదం ముళ్ళో తీసి అందరూ తింటారో తినరా, శత్రువులు మిత్రులు అట్లా. కాబట్టి వ్యవహారంలో కర్తృత్వం లేకుండా భోక్తృగా ఉండడం అనేది మంచిదే. నవద్వారపురంలో ఉన్నాం కదా మనం. కర్తృత్వం పెట్టుకుంటేనే వచ్చేది గొడవ. భోక్తగా ఉంటే గొడవ రాదు. కర్తృత్వం అంటే ఇంద్రియాలు పనిచేస్తుందమ్మా. ఇంద్రియాలు దూసుకొని వస్తాయి. భోక్తగా అంటే చూస్తూ ఉంటాడు, జరగని అర్థమైందా? భోక్తగా ఉండేవాడు కేవల సాక్షి. నతో కర్త. కర్త అయితే కర్మలో దిగుతాడు. కర్మలో దిగినట్టు నాదంటాడు, నీదంటాడు. భోక్త అంటే రాగాన్ని, ద్వేషాన్ని, అన్నిటినీ, వచ్చిపోయేవాడిని అన్ని చూస్తున్నారు స్వామి. ఇవేమి నిలబడేవి కావు. అంటే భోక్తకి అసంగమైన క్లారిటీ ఉంటుంది. దేనితోనో అంటు లేకుండా ఉంటాడు. కర్త అంటుకుంటాడు. ఇప్పుడు ఎవరన్నా చెప్తుంటే ఏమో అంటుంటే వీడు పక్కన వాడు ఏం చేశాడు, ఎందుకు అట్లా అంటారు, బాగా చెప్పని ఊరికే దూసుకొస్తావేంటి అంటుంటాడు పక్కనాడు. అంటే ఎవరికి నిగ్రహం ఉంది? ఆగరా అనేవాడికి నిగ్రహం ఉంది. వీడికి ఆగే పల్లె దూసిపోతాడు. అర్థమైందా? అందుకని ఎవరు ఏం చెప్పినా సరే వినటంలోనే చూడాలి. ఏం చెప్తారు మ్యాటర్ అయిపోతారు. అర్థమైందా? మీరు దూసుకొని పోయి వెళ్ళాం అనుకో, మళ్ళీ తిరుగుతుంది విపరీతాలు. అందుకనే ఆత్మ సాక్షి మాత్రంగా భోక్తగా ఉంటాడు కానీ అన్నింద్రియ భోక్త సమానత్వం వహిస్తాడు. కర్త సమానత్వం వహించలేడు. భోక్త అందరినీ చూడగలుగుతాడు. కర్త కొంతమందితోనే ఉంటాడు, కొన్ని విషయాలతోనే ఉంటాడు. కాబట్టి భోక్తకు ఉండేటువంటి సమగ్రత, వ్యాపకత కర్తృత్వంలో ఉండదు. వాడు ఎన్నుకుంటాడు ఒకనొకటిది, రాగద్వేషాలు చేసేస్తాడు, భేదం చేస్తాడు. అందువల్ల కర్తృత్వం వహించకూడదు. ఎప్పుడో భోక్తగా ఉండడం నేర్చుకోవాలి, చూస్తూ ఉండాలి. కర్తృత్వం వహించినామనుకోండి, ఒక దానిలో పడిపోయి ఉంటాం, దానిలో నుంచి బయటపడవు. ఇలా భోక్త అయితే అన్ని విషయాలలో అసంగ సాక్షిగా ఉంది. తర్వాత పని అట్లా అనమాట.
ఆ రకంగా తెచ్చుకొని ఉండాలి. లేకపోతే మనకి కర్తృత్వం వచ్చేసింది అనుకోండి, మనం ఇన్స్ట్రుమెంట్ అయిపోయి పరిమితి అయిపోయి ఉంటాం. భక్తులో పరిమితత్వం ఉంటుంది. అట్లా ఆ రకంగా అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాన్ని బాగా విచారం చేసుకోవచ్చు. ఇప్పుడు కుంభమేళ లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుందా? అన్నిటినీ టీవీలో పెద్ద టీవీ పెద్ద స్క్రీన్ పెట్టుకొని చూసేవాడికి ఎంజాయ్మెంట్ ఉంటుందా? అది ఎంజాయ్మెంట్ అన్ని చూడబడుతుంది. ఈడైతే అక్కడ ఇరుక్కొని పోయి ఉంటాడు, ఎక్కడోడు ఇరుక్కొని పోయి ఎందుకు వచ్చినవరా గోళ ఇదంతా ఏమరా, ఎంత జనం, ఎంత అర్థమైందా? అంటే ఆ పరిమితిలో ఇరుక్కుపోతారు వాళ్ళు. అర్థమైందా? అక్కడ సాధువులు ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ సాధనలో, వాళ్ళ కుటీరాల్లో, వాళ్ళ ప్రవచనాల్లో, వాళ్ళ పారాయణలో ఉంటారు. పారాయణ చేసే స్వాములు కూడా ఉంటారు అక్కడ. ఏదో వేళకి పారాయణ చేస్తారు, భాగవతం అంతా పారాయణ చేస్తారు, భగవద్గీత అంతా పారాయణ చేస్తారు, సప్తశతి అంతా పారాయణ చేస్తారు, రామచరిత మానస్ అంతా పారాయణ చేస్తారు. వాళ్ళు ఏం ఆ పరిసరాలు తిరగరు వాళ్ళు, ఎంజాయ్ చేస్తారు. పాపం వీళ్ళు ఏం చేస్తారు, ఇరుక్కుపోయి జనాల్లో ఏదో పుణ్యం అనే పేరుతో వెళ్ళిపోతారు పాపం. ఇప్పుడు మనం అవన్నీ చూసి ఎంత ఆనందిస్తుంటాము. అబ్బా ఏం జనం అయ్యా, భగవంతుడు అంటే ఇదే విశ్వరూపం అంటే. అది భోక్తగా ఉండే దానిలో ఉండే ఆనందము కర్తగా ఉండే దానిలో రాదు. అది అట్లా అనమాట. భోక్త ఇది అపరే భోక్త ఏవ కేవలం నా కర్త ఇది ఏకే, ఇది అనమాట వేదాంతం చెప్పేది. కేవలం భోక్తగా ఉంటాడు కానీ నా కర్తగా ఉండడు ఆత్మ అనమాట. అస్తి తద్ వ్యతిరిక్త ఈశ్వర సర్వజ్ఞ సర్వశక్తి ఇది కేచిత్ ఆత్మా సహ భోక్తు ఇది అపరే. చాలా మంది అప్పుడు చిన్న చిన్న పాయింట్స్ లో సిద్ధాంతాలు వేరు చేసుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకని అవన్నీ పెట్టారు శంకర. ఇప్పుడు చెప్తున్నారు, అయ్యా పరమాత్మ ఉన్నాడు, బ్రహ్మం ఉన్నాడు, వేరుగా ఆయన ఈశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడై ఉన్నాడు అని కొంతమంది వేరుగా చెప్తారు. లోకాంతరం, దేశాంతరం, కాలాంతరం, మనకు భిన్నంగా ఎక్కడో ఉన్నాడు ఎవరైనా. పరమాత్మ సర్వశక్తి సమన్విత అని వైయాకరణలు కూడా ఇట్లాగే చెప్తారు. వీళ్ళు తార్కికులు కూడా ఇలాగే చెప్తారు. ఈశ్వర సిద్ధి అనే పేరుతో ఈశ్వరుని సిద్ధం చేయాలి మేము అని వాళ్ళు తర్క వితర్కాలు చేసి ఓడిపోయి చివరికి ఏమంటారంటే ఈశ్వరుడు ఉన్నాడు, జగత్తునంత సృష్టి చేసిన వాడు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అని చెప్పేస్తారు. అది గొప్ప విషయం. అదే కొండంతో వీళ్ళకి పెట్టినట్టు వేదాంతం దగ్గర పోయి నీకు అన్నీ తెలుస్తుంది, నీ స్వరూపంగా చూపిస్తారు వాళ్ళు. అందుకని ఈశ్వరుడు ఉన్నాడు, ఈ దేహేంద్రియాలకి కాలదేశాలకి వేరుగా విలక్షణంగా ఎక్కడో ఉన్నాడు, ఆయన సర్వజ్ఞుడై ఉన్నాడు, సర్వశక్తి సమన్వితుడై ఉన్నాడు అని కొంతమంది ఇలాగా కూడా ప్రతిపాదన చేస్తుంటారు అని చెప్పేసి. ఇట్లా చాలా మంది ఉండేవాళ్ళు అనమాట. చాలా మంది ఇలాగా ఉండేవాళ్ళు. ఇంకోటి ఆత్మాస భోక్తు, ఈయన చెప్పారా ఆత్మాసహ భోక్తు ఇది అపరే. కొంతమంది ఆత్మని భోక్తగా చెప్పుతున్నారు, కొంతమంది ఆత్మని భోక్తగా చెప్తున్నారు. భోక్త ఇది భోక్తు ఇది అపరే అంట. భోక్తగా ఉన్నాడు ఆత్మ అని ఇలా చెప్తారు. ఏవం బహవః విప్రతిపన్నాః యుక్తివాక్య తదాభాస సమాశ్రయాః సంతః. ఈ ప్రకారంగా ఏవం ఇలాగా చాలా మంది, బహవః అంటే చాలా మంది, విప్రతిపన్న అంటే విరుద్ధ వాదములతో కూడుకున్నవారు, విప్రతిపన్న అంటే విరుద్ధ వాదములు చేయవారు, యుక్తి వాక్య తదాభాస సమాశ్రయా సంతః యుక్తులు చూపిస్తారు వాళ్ళు కూడా లాజికల్ గా.
లాజికల్గా వాళ్ళు పాయింట్లు చెప్తుంటారు, వాళ్ళు కూడా పాయింట్లు చెప్తారు. ఏదో ఒక యుక్తి చెప్తారు, ఆ యుక్తి మనకు కూడా సరిపోయినట్టు అనిపిస్తుంది. వాక్యములు మాటలు కూడా చెప్తారు, ఆ సత్తుల మాటలు, ఆ యొక్క పురాణాల మాటలు అవన్నీ తీసుకొచ్చి చెప్తుంటారు. తదాభాష, వాటిని ఆభాష అట్లాగా మీకు తోచేటట్టుగా వాళ్ళు చెప్పే మాట కరెక్ట్గా మనకి ఎట్లాగా అంటే, మీ ఇంట్లోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీ ఇంట్లోనే నువ్వు ఏది కావాలంటే తెచ్చుకోలేవు, నువ్వు పరమాత్మ అని ఎలా అంటావు, ఏం చెప్తావు అంటాడు. అది పరమాత్మ అంట. మనం అల్పులము జీవులము దుఃఖే, పరమాత్మ వేరు. ఇంత జగత్తు సృష్టికర్త చేసిన వాడు, ఆయన గొప్పవాడు, నువ్వు ఇలాగ చెప్పగానే మనకే ఎట్లా స్వామి మీరున్నారు, మీరు గొప్పవారు అవుతారా, మరి ఆ ఎమ్మెల్యే గొప్పవారు అవుతారు చెప్పు. ఇప్పుడు చూడు, ఎమ్మెల్యే పోయారనుకో, వెంకటేశ్వర స్వామి దర్శనానికి సరాసరి తీసుకెళ్తారు. స్వామి మీరు పోలేరు చూడు, నాకు ఆ వెంకటేశ్వర స్వామి ముద్దు, ఆ గురువు ఏం చెప్పాను, ఆ వెంకటేశ్వర స్వామి ముద్దు నిన్ను ఎక్కడ చూపిస్తే అక్కడ చూపిస్తా వెంకటేశ్వర స్వామిని. ఇగో ఇది ఇక్కడ లేదు, ఈ పార్కులో చెక్కేది లేదు, అది వెంకటేశ్వర స్వామి కాదా కాదా, అవునా చెప్పు, చెప్పరా వెంకటేశ్వర స్వామి. మరి అదే వెంకటేశ్వర స్వామిని వాడు కానీ పిచ్చోడు, మేమంతటా చూస్తాం. ఇదిగో ఈ ఫోటో ఇది వెంకటేశ్వర స్వామి కాదని చెప్పు. అవునండి, మరి అక్కడికి ఎందుకు పోయేది నెట్టుకొని, దాంట్లో రికమెండేషన్లు అది ఇది ఎవరో చెప్పింది నీకు? మేము ఇప్పుడే మా హృదయంలోనే చూపిస్తాం వెంకటేశ్వర స్వామి, వాక్కులో చూపిస్తాము, శబ్ద రూపంగా భావరూపంగా చూపిస్తాము, అంతటా చూపించగలుగుతాము. నీకుంది అది, ఆ టాలెంట్ నీకు లేదురా. తత్వవేత్తలతో నువ్వు పోల్చుకుంటే ఎలా కుదురుతుంది? జ్ఞానులకి సర్వత్ర సమదర్శనం, అంతటా జ్ఞానులు దర్శిస్తారు. ఏదో పోనీలే అని మీతో పాటు ఊరికే జనంలో తోసుకొని వస్తున్నాము, కానీ అక్కడ ఏదో బ్రహ్మాండం ఉందని కాదయ్యా, ఊరికే దేహానికి ఎక్సర్సైజ్ అంటే మైండ్కి మాత్రం ఇంత జ్ఞానం లేదు, పాత్ర లేదు, ఊరికే నడిపించడం, దేహాన్ని నడిపిస్తున్నాం అంతే, అంతకు తప్ప ఏమి. ఇప్పుడు ఎమ్మెల్యే చూసేసాడు, ఏం గొప్పవాడు కాదు, ఏం గొప్పవాడు అడుగు పోయి చూడు, వాడేం గొప్పవాడు కాదు. అక్కడ ఉండే పూజారులే గొప్పవాడు కాదయ్యా, వాళ్ళే గొప్పవాడు కాదు, చైర్మనే గొప్పవాడు కాదు, అవన్నీ ఉట్టిదే, అవన్నీ అది అర్చామూర్తి ఏదో భావం చేసుకొని. కానీ పరమాత్మ తత్వము వాళ్ళకి అందరికి తెలిసినట్టు కాదు, అది ఓకే ఈ ప్రకారంగా తెలియని వాళ్ళు ఇలాగా అనుకుంటారు. ఆ వాక్యాలు చెప్పేసి వాడు ఎంత పుణ్యం చూసుకుంటేనో అట్లా చూడగలిగినాడు, ఎంత చేయగలిగినాడు అని చెప్తున్నాడు కబురు. అది తత్వవేత్తలు నవ్వు కూడా ఇవన్నీ ఏం చెప్తా అర్థమైంది, వాళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకని ఇవన్నీ బాహ్యమైనవి, నామరూపాలు, ఇవన్నీ మనం కల్పించుకున్నవి, మనం భావన చేస్తేనే కానీ లేకపోతే వేరేది కానీ. అందుకని ఈ యొక్క తత్వవేత్తలకి అన్ని సమంగా ఉంటాయి, వీళ్ళకి ఏదో చెప్తారు అది గొప్ప ఇది గొప్ప అలా చేస్తే ఇది. అందుకని ఎప్పుడైనా ఒక జ్ఞానిని పెట్టుకొని ఆయనతో పాటు యాత్ర చేస్తే మీకు తెలుస్తుంది, అన్ని చోట్ల ఇలాగే చెప్తాడు ఆయన. అర్థమైందా? ఇక్కడ స్తంభం మీద ఉండేదాన్ని కదా అక్కడ చూసింది నువ్వు అని చెప్తాడు, దెబ్బకైపోయా. స్తంభంలో ఉండే దేవతే కదా అక్కడ చూసేది, ఈ స్తంభంలో ఇక్కడ ఉందా లేదా? అవును స్వామి. మళ్ళీ అక్కడ లోపల చూసిందండి గర్భగుడిలో, అదే స్వామి. మరి ఎందుకు చూసినావు? సమదర్శనం లేదు నీకు. వివేకులకు సమదర్శనం స్తంభంలో ఉంది, బయట ఉంది, అన్ని చోట్ల ఉంది, గుడి పైన గోపురాల మీద రాసింది, అన్నీ అదేరా. అట్లా నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అని కదా నీకు ఈ రకమైన పరీక్ష పెట్టినాను. ఎక్సర్సైజ్లే ఇవన్నీ. నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో సర్వత్ర సమదర్శన, భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు అని నీకు అప్పుడు వరకు ఇది బాధ.
అట్లా అనమాట. అందుకనే వాళ్ళకి ఇలాంటివన్నీ కర్మకాండీలు వాళ్ళు అన్ని వాదాలు చేసి భగవంతుడు ఇక్కడెక్కడ ఉంటాడు, ఆయన అంతటా వ్యాపి, ఆయన అంత సృష్టి చేసిన వాడు ఇక్కడ ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, మన ఎందు ఉన్నాడు అని యుక్తితో కూడుకున్న మాటలు వాక్యాలు దాన్ని మనకి బాగా తోచేటట్టుగా చెప్తుంటారు. అర్థమైందా? తోచేటట్టుగా సమాశ్రయ. మన సాధువుల్ని కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారు, మీరు యూట్యూబ్లో కూడా పెడుతుంటారు. ఒక సాధువు ఏం చేశాడు, కారు దగ్గరకు పోయి ఏమన్నా ఇస్తావా అని అడిగాడు. అది ఎవడో క్రైస్తవుడు దాంట్లో ఉన్నాడు. వాడే చేశాడు, ఇంకో ఏ దేవతలు ఏం కాదు, దేవుడు కాదు, అసలైన దేవుడు కాదు, నిజమైన దేవతలు నేను చెప్తాను, యేసుప్రభు అన్నాడు. ఆ యేసుప్రభు నేనే అన్నాడు ఆ సాధువు. నేను అడుక్కునేవాడు అనుకుంటున్నావా నువ్వా? దెబ్బ తిరిగింది వీడికి. ఆ యేసుప్రభు ఎవరో కాదండి, నేనే, అహమేవ యేసుప్రభు. పాస్టర్ అడగండి, పోపుతో చెప్పండి, మనం చెప్పగలుగుతాం. యేసుప్రభు నాకంటే వేరుగా లేడురా అని వాడిని చెప్పాను, యేసుప్రభు నేనే అని దెబ్బకం తోచేస్తారు, అసలు గెట్ అవుట్ అని చెప్పేస్తారు. అది ఇక్కడ ఉండేది మనకి. నేనే అయి ఉన్నానని చెప్పరా చూద్దాము. చెప్పలేవు, నీకు అది మాట రాదు, నీకు ఆ బుద్ధి లేదు. ఇక్కడేమో ఉపనిషత్తు జ్ఞానం అది. అందువల్ల ఆ విధంగా మనల్ని వాళ్ళు రకరకాలుగా కన్ఫ్యూషన్లు చేస్తుంటారు. తత్ర అవిచార్య, ఇక్కడ గురువుల దగ్గరికి వెళ్ళి ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళి విచారించుకోకుండా ఏది పడితే ఎక్కడ పడితే వినేస్తే తెలుసుకుంటే సరిపోదు, కన్ఫ్యూజ్ అయిపోతావు. భగవద్గీత చీపుగా వస్తుంది కానీ హరికృష్ణ హరేకృష్ణ వాళ్ళ దగ్గర కొనకూడదు. అంటే మూలం అమ్మది గీతాపుడు చూడ మూలం అదన్నా కొనుక్కో, లేనిపోయిన వాళ్ళు దాన్ని మనకొద్దు, గురువులు అడిగి కొనుక్కో. అర్థమైందా? ఎందుకని ఒక ట్యాబ్లెట్ చాలా కంపెనీలు చేస్తుంటాయి, అలా కొనేవద్దు లేనిపోయినవన్నీ. అందుకనే తత్ర విచార్య, విచారించుకోకుండా ఎతికించిత ప్రతిపద్యమాన గురు చూసాను ఏదో ఒకటి ప్రతిపాదించిన విషయాలన్నీ కూడా మాన పొందినట్టే ప్రతిపద్యమాన నిశ్రేయసాత్ ప్రతిహన్యేత అనర్థం చెయ్యాతు. ఇది అండర్లైన్ చేసుకోవాలి వాక్యం. ఇట్లా ఈ యొక్క జ్ఞాన విషయంలో, ఆత్మ విషయంలో, ఈ పరమాత్మ తత్వ విషయంలో విచారించుకోకుండా ఏదో ఒకటి పొందేసేసి ఏదో ఒకటి తెలిసేసుకొని బుర్రలో వేసేసుకొని ప్రతిపద్యమాన నిశ్రేయసాతు, మోక్షము నుండి మీరు మనకి ఎంత పడిపోతారు. మోక్షానికి పోవడం కాదు కదా, మోక్షం నుండి భద్రమైపోతారు, మోక్ష జ్ఞానానికి అనర్హులైపోతారు. నిశ్రేయసాత్ ప్రతిహన్యేత అనర్థం చెయ్యాత్, అనర్థాలు కూడా కలుగుతాయి నీకు. తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాస కాబట్టి ఈ ప్రకారంగా తత్ర విచార్య యత్కించిత్ ప్రతిపద్యమాన, ఏదో ఒకటి తెలిసేసుకోంటే సరిపోదు. ఏది బుర్రం ఏది ఉంటే మరి ఇంటి పక్కనే ఉన్నది కదా నేర్చుకోకూడదు. గుడికి పోవాలంటే చాలా దూరం కదా స్వామి, పక్కనే చర్చి ఉంది కదా అని దూరకూడదు. అట్లా అంటే ఏదంటే అసలు తోటకూర దొరకలేదంటే ఎన్ని చేపలు వండేస్తావంటే నువ్వు ఏమో అట్లా ఏదంటే అది ఎవడు ఏదంటే అది మా మేనమామ అట్లా దూరేడు నేను కూడా దూరాలని రూల్ ఏం లేదు, వాడేదో కర్మ ఖాళీ అట్లా దూరేడు, నీకెందుకు అది ఇదే దూరకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి వేదాంత విషయాల్లో. అమ్మో అసలు వేదాంత విషయాల్లో అందరు భార్య బిడ్డలు బంధువులు అందరూ దూరం అయిపోయినట్టు అయిపోతారమ్మా. అది మళ్ళీ పక్వతకు వస్తేనే అది రావాలి కదా. ఇంకా ద్వైత విషయాలు అందరూ కలుస్తుంటారు చూడండి, వేదాంత విషయాలు అందరూ కలవరు, కలవనే కలవరు, వైవిధ్యం వచ్చేస్తుంది మళ్ళా. ఉంటుందా? ఎందుకయ్యా అంటే ఇది ఇంద్రియాలకే అందరి విషయం. ఇప్పుడు క్రైస్తవం దాంట్లో దూరిన వాళ్ళు కూడా దూరం అవుతారు కదా, అది నచ్చని విషయం. ఇది అందని విషయము, అది నచ్చని విషయం. అదే మన మతం కాదు అదే అని చెప్తాడు. అర్థమైందా? మన మతం కాదు, ఎందుకు మనకి అది నచ్చని విషయం. ఇదేమో అందని విషయం, అందరి విషయం కదా. అందరూ దీన్ని వేరుగా చూస్తారు. ఏమో నాకు తెలియదు ఇవన్నీ, వేదాంతం అంట అదంట బ్రహ్మ విద్య అంట, అది తన స్వరూపమే అని తెలియక నీ స్వరూపమే ఇది.
అందుకని బాగా విచారం చేసుకోవాలి. విచారంలో ఏమాత్రం లోటు చేసినావా అయిపోయాయి పని. అందులో తత్ర అవిచార్య యత్కించితో ప్రతిపద్యమాన, ఏదో ఒకటి బుర్రలో వేసేసుకుంటే, ఎవరు చెప్పిన మాటలన్నీ వినేస్తుంటే, తల్లి చెప్పినా, చెల్లి చెప్పినా, అన్నదమ్ములు చెప్పినా, ఎవరు చెప్పినా వినకూడదు జ్ఞాన విషయాల్లో. అది నీలో ఉండేటువంటి ఆ యోగ్యత అలా ఉంటుంది అనమాట. జిజ్ఞాస ఎవరు చెప్పినా ఏంటి, అసలు చెప్పకుండా ఎవరి ద్వారా వినకుండా నీ లోపల నుంచి ఆ ఆసక్తి రావాలి. దాన్ని జిజ్ఞాస అంటారు. ఎవరో ఒకరు బ్రహ్మ విద్యకి వచ్చేదానికి ఎవరో ఒకరు చెప్పిన మాటలు కాదు ఇవే, నీ అంతట నీకు శోధించుకునే బుద్ధి ఉండాలి, రావాలి. ఇప్పుడు మేము బయలుదేరంటే మాకేం ఎవరు తెలీదు, ఎవరు చెప్పింది కాదు. నా అంతటా నేను ఈ జగత్తుకి కారణభూతమే అంటే ఎవరు దేవుడు ఎక్కడ ఉంటాడు, ఈ మనుషులు ఏమిటి, గందరగోళాలు ఏమిటి అని కదా. అప్పుడు నిదానంగానే అంచెలంచెలుగా పట్టుకున్న స్వామంతా చెప్పలేదు కదా. అలా వెళ్తూ తెలుసుకో, లేకపోతే తెలియడం కష్టం. అందుకని ఏది పడితే అది బుర్రలో వేసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ ప్రకారంగా అవిచార్య నిశ్రేయస్ నుండి ప్రతిహన్యేత, మీరు పడిపోతారు, దాని నుండి దూరం అయిపోతారు. ప్రతిహన్యేత మోక్ష మార్గం నుండి, మోక్ష జ్ఞానం నుండి, మోక్ష విద్య నుండి మీరు కింద పడిపోతారు, దూరం అయిపోతారు. దానికి ప్రతిహన్యేత చూసారా. అది మిమ్మల్ని దూరం చేయరు, మీరే దూరం అయిపోతారు. అనర్థం చెయ్యాతో, అనర్థాన్ని కూడా పొందుతారు. అనర్థం అంటే అర్థం పర్థం లేని వ్యవహార విషయాలు, సాధన సాధ్యాలు, దాంట్లో ఇరుక్కుపోతారు. దాంట్లో ఇరుక్కోవద్దు, అట్లా ఏం పని చేయదు. తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాసో ఉపన్యాస ముఖేన వేదాంత వాక్యమీమాంస తదవిరోధి తర్క ఉపకరణ నిశ్రేష ప్రయోజన ప్రస్తూయతే. కాబట్టి అనర్థాలను పొందుతారు. సరైన విషయం తెలుసుకోవాలి, సరైన గురువుల దగ్గర పొందాలి. లేట్ అయినా పర్వాలేదు, సరైన గురువుల దగ్గరికి పోవాలి. ఏది పడితే అది మార్గంలో ఏది దొరికితే అది పట్టుకోకూడదు. అట్లా మీరు దాంట్లో చిక్కినారంటే అయ్యే పని కాదు. ఇక లేనిపోయిన అనర్థ విషయాలన్నీ వచ్చేస్తాయి అట్లా. తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాస ఉపన్యాసముఖేనా, కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది ఉపన్యాసముఖేనా, బ్రహ్మ జిజ్ఞాసని శాస్త్రాచార్య ఉపదేశముఖేనా అనమాట. ఉపన్యాసముఖేనా మీన్స్ శాస్త్ర ఆచార్య ఉపదేశేన, శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా చూసారా. వేదాంత వాక్య మీమాంస, వేదాంత వాక్యముల యొక్క మీమాంస. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అసత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఇలాంటి ఎన్ని రకాల వేదాంత ఏకత్వ ప్రతిపాదన చేసేది, బ్రహ్మాత్మ ఏకత్వ ప్రతిపాదన చేసేది, ఆత్మే సర్వమై ఉన్నదని ఏకత్వ ప్రతిపాదన చేసేది, అదంతా కూడా వేదాంత వాక్య మీమాంస విచారణ. వేదాంత వాక్య మీమాంసని విచారణని చెయ్యాలి. అది ఎలా ఉండాలి? తద్ అవిరోధి తర్క ఉపకరణ, దానికి విరోధము లేని తర్కాలనే మీరు ఆశ్రయించవలెను. విరోధంగా ఉండే తర్కాలు వాడకూడదు. విరోధం లేని తర్కాలని, అనుభవాంగ తర్కం, శ్రౌత తర్కం, గురువు ఇచ్చే తర్కం అదే పెట్టుకోవాలి. నేను ఇట్లా అనుకున్నా అనుకోకూడదు. నువ్వు అనుకోవద్దయ్యా అయినా ఏమనుకోవద్దు, ఇట్లా అనుకోకూడదు. గురువు చెప్పింది వినాలి. అది ఏమైనా కానీ గురువు చెప్పింది విను, నిన్నేం అన్యాయం చేయను. ఆయన శృతి చెప్పిన ప్రకారమే విను. అందరి మాట్లాడకూడదు, మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోతావు. ఆ గురువు చెప్పింది, ఆ ఉపనిషత్తు చెప్పింది, శంకరాలు చెప్పింది, నేను శంకరాలు చెప్పిన దానికి భిన్నంగా వేరే వాళ్ళకి చదివినా సరే మనోళ్ళు కాదులే అన్నట్టుగా ఉంటారు. చుట్టాలు వస్తే మా చుట్టాలు వీళ్ళు, వేరే వాళ్ళు వస్తే మా వాళ్ళు కాదు అనుకుంటారు కదా. అలాగే శంకరాలు చదివేటప్పుడు మావాడే, ఎందుకంటే ఆయన కన్ఫ్యూజ్ జీవుడు. ఆ మీవాడు అంటే అంత అభిమానమా, మమకారమా, మావుడే, అవును పో, ఆయన ఏమి అన్యాయం చేయడు.
అంత ఇది ఉండాలి దృఢత్వం. శంకరాచార్య వారు ఎక్కడ మీకు విపరీత అర్థాలే చెప్పరు. అంత అర్థమైందా? ఈ ఈ శంకరానంద ఉండేవాడు ఒకసారి నెల్లూరులో నడి బజార్లో పట్టుకొని నాతో వాగుతున్నాడు. నెల్లూరులో పెద్ద బజార్లో ఏమంటాడు, నేను అప్పుడు కాశీ నుంచి వచ్చానా, స్వామీజీ దగ్గర నుంచి వచ్చానా, నెల్లూరులో నా పాద స్నేహితులు ఉన్నారని తెలుసుకునేదానికి బతికిన ఆ శంకరాచార్యులు వారు బ్రహ్మసూత్ర భాష్యంలో అపసూత్రాధికరణం ఉంది. నీకు దాంతో ఏం పని? దాంతో నువ్వు బ్రహ్మ విద్య తెలుసుకోగానే అవన్నీ లోతైన విషయాలు బో, అది నీకు తెలియదు బో. శంకరాచార్యులు బ్రహ్మ విద్య చెప్పేటప్పుడు కులగోత్రాల విషయాలు చెప్తాడా? ఏం చెప్తాడా? ఏమి రాసినా మనం సమన్వయం చేయగలుగుతాం. అన్నీ నేను నా తెలిసి వస్తుంది సమన్వయం చేసి. ఏది ఇంద్రియ దృష్టి ఉంటుందో దాన్ని సూత్రాధికారం అనమంటారు. అవును, ఇంద్రియ దృష్టి నీకు ఎందుకయ్యా? పై దృష్టి ఉండాలి కానీ ఇంద్రియ దృష్టితో నువ్వేమంటావు దాన్ని? సూత్రం ఏదో ఉంటుంది అట్లా. నువ్వు బాగా సరైన గురువుల దగ్గర వినకుండా నువ్వు ఎప్పుడే చదివినావా? లేదు. ఎందుకు అట్లాగా? అప్పుడు ఏం చేసేది? ఆ మాటను గుచ్చుకొని నువ్వు బ్రహ్మసూత్రాన్ని దూరం చేసుకొని, శంకరాన్ని దూరం చేసుకొని, వాంగ్మయాన్ని దూరం చేసుకుని ఎంత తప్పయ్యా? తప్పు కదా? అవును కదా? అందరినీ ఏదో ఒకటి ఉన్నదనుకో, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకుండానే కదా చెప్పేది. ఇంకోటి అంటాడు, ఆ మనుస్మృతిలో ఇలా చెప్పినారు, స్త్రీలు ఇలా చేసిన. అరే, మనుస్మృతిలో ఎక్కడ చెప్పినాడు? చాలా శ్లోకాలు ఉన్నాయి చూడు. శైనేశరంభ పూజ్యేషు మాత ఎన్ని చెప్పిందో చూడయా. మనుస్మృతి ఏమని చెప్పిందా? స్త్రీ అన్ని పాత్రలు ధరిస్తుందయా అని చెప్పింది. స్త్రీని ఎప్పుడు ఏడిపించకూడదా అని చెప్పింది. ఇన్ని ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఏదో చిన్నది నీకు వికల్పం వదిలేసి పెడతావా? ఏం మాట్లాడతావు? అందుకని అది దేహానికి చెప్పిన మాటలే కాదని. స్త్రీ అంటే బుద్ధి అని. స్త్రీ బుద్ధి వినాశిక. స్త్రీ బుద్ధి ఎవరినైనా ఉండొచ్చు, పురుషుల్లో కూడా ఉండొచ్చు. అర్థమైందా? అయ్యి అట్లాంటివన్నీ శంకరాన్ని పోగొట్టుకునేదానికి. వాడి కర్మ కాలి ఏర్పడే వాళ్ళు ఇదే ఇట్లాగే చెడిపినారు. అసలు ఏర్పడే వాళ్ళు చెడిపోయేదానికి కారణమే శంకరాకి దూరం అయిపోయినాడు. ఇట్లాంటివి చేతస్థమంతా పెట్టుకున్నారు. ఆయన ఎక్కడా కూడా ఈ పీఠాధిపతులకి ఈ శంకరాచార్య వారికి ఏం సంబంధం లేదో. శంకర పీఠాలు ఉంటాయి, అది వేరు. అది అది భౌతికం. ఇప్పుడు ఆస్తులు ఉన్నాయంటే ఎవడో ఒకటి దూరుతాడు కదమ్మా. దూరుతాడు, అది ఎప్పుడు వాడే కదా ఆయన శంకర. దూరుతాడు, పెద్ద విషయం ఏముంది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళంతా కర్మిష్ఠులు. శంకరాచార్యుల వారు ఎవరినైతే ఖండించి పెట్టినారు వాళ్ళంతా పీఠాలకు చేరారు. అర్థమైందా? అట్లా బాగా తెలుసుకోవాలి. ఇంకేమన్నా అంటే మీకు మాకు అర్థమవుద్దేమో కొన్ని. తెలుగుదేశం పార్టీ ఎవరిదే? ఆయనదేనా? మరి చంద్రబాబు నాయుడు కాదు కదా. మరి ఆయన భావాలకి ఈయన భావాలకి సరిపోతాయా? ఆయన ఫ్రీగా ఉంటాడు. ఆయన ఏమంటారా అందరు తిన్న ఆయన పోగేసినాడు ఆయన. అట్లా ఏడు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఏదో నడిపించిన ఈ వ్యవహారమే కదా. అట్లాగే శంకరాచార్యుల వారు జ్ఞానపరులు. మఠానికి సంబంధించిన ఏమి ఉండవు అని తర్వాత వచ్చినారు. అందుకని ఎప్పుడైనా శంకర వాంగ్మయాన్ని, శంకర జ్ఞానాన్ని వదిలిపెట్టితే నీకే నష్టం. అదే ఫోటోలు పెట్టుకుంటారు కానీ శంకర జ్ఞానం చెప్పడు. మళ్ళీ అక్కడ మళ్ళీ చెప్పు. అద్వైత ప్రతిపాదకులు ఎవరు అంటే ఏం చెప్తావు నువ్వు? శంకరే అంట. చదువుకున్నావంటే చదవలేదు. చదవలేదు. మళ్ళీ ప్రకరణాలు చదివితే నీకు వికల్పాలన్నీ వస్తాయి. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అవిరోధి తర్క ఉపకరణ, దానికి విరోధం లేని తర్కాలంతా కూడాను ఉపయోగించుకొని నిశ్రేయస సాధన కొరకు, ప్రయోజనం కొరకు నువ్వు చేసుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని ఈ అధ్యాయం ప్రథమాధ్యాయములో చెప్పబడింది. ప్రస్తూయతే, ప్రశంస చేశారు, చెప్పారు అని చెప్పేసి. ఇప్పుడు మనం రెండవ సూత్రానికి వస్తున్నాం. ఇది మనం నెక్స్ట్ క్లాస్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు.
దీంట్లో ఉండదు. అయినా